విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యాన్ని వివరించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలువబడి బోధిస్తూ ఉండగా, ప్రభు మా జ్ఞానంతో కాక మీరు వ్రాయించిన సంగతులను మీ ఆత్మ సహాయంతో వివరిస్తూ వాటిని మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేయండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలు పరీక్షించి వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి తగిన వివేకాన్ని మీ బిడ్డలకు దయచేయమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత 3 దినాలుగా ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథంలో నుండి మనం నేర్చుకోవడం జరిగింది. ప్రభువు ప్రారంభించినటువంటి ఈ భూలోకపు వ్యవసాయంలో ఫలించిన ఫలాలను ఆశించినటువంటి ఆ దేవదేవుడు ఆ పండిన పంట తన కొట్లలో సమకూర్చుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీద తాను చేస్తున్న వ్యవసాయంలో ఏ ఫలాలైతే ఆయన చేతికొస్తాయో, ఆయన ఆశించిన విధంగా ఉంటాయో, ఆ ఫలాలను తన స్వాస్థ్యంగా తానున్న మహాలోకంలో చిరకాలము ఉండే విధంగా ఆ శ్రేష్టమైన గోధుమలను కొట్లలో చేర్చాలని ప్రభు ఆశిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిన్నటి దినాన్ని మీరు విన్నారు, ఇశ్రాయేలీయులు అక్కడ వ్యవసాయంలో దేవుడు నష్టపోయాడు, లాభం మిగలలేదు, ఆశించినంత ఫలితం రాలేదు, ఆశించినంత మేరకు ఆయనకు లాభసాటిగా ఆ వ్యవసాయం లేదు. మంచి ద్రాక్షలు ఫలించాలి అని ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు ఫలించడం, మంచిగా వారు ఆయనకు ఉపయోగపడతారని ఆశించినప్పుడు వారు ఆయనకు వెన్నుపోటు పడవడం, ఆయనకు విరోధంగా బ్రతకటం మనం చూసాం ప్రియులరా. కానీ తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి ఏ వ్యవసాయాన్ని అయితే సంపూర్ణం చేయాలనుకున్నాడో, ఎక్కడైతే దేవుడు ఫలాలు సంపాదించాలనుకున్నాడో, ఎక్కడి నుంచి అయితే తనకు అనుకూలమైన పైరులు, తనకు అనుకూలమైన ఫలాలు తీసుకోవాలనుకున్నాడో, తన కొరకు చేయబడే వ్యవసాయం కొరకు ఆలోచించి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా ఒక గొప్ప పంట తన కళ్ళతో చూడాలి అనుకున్నాడు. మరలా రెండవసారి చేస్తున్నటువంటి వ్యవసాయం ఇది. బాగా గమనించండి. ఒక పంటలో నష్టం వచ్చినప్పుడు రైతు కృంగిపోకుండా ఆశతో మరోసారి ప్రయత్నించడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా అలాంటి వారమే. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు ఆయన మాటను తృణీకరించినప్పుడు, ఆయన కుమారుణ్ణి తృణీకరించినప్పుడు, ఆయన చేసిన వాగ్దానాలను లక్ష్యపెట్టక, ప్రవక్తల్ని నిర్లక్ష్యపెట్టి, ప్రభువును నిర్లక్ష్యపెట్టి ఉగ్రతను సమకూర్చుకున్నప్పుడు దేవుడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ సమకూర్చండి. పిలువబడిన వారు రాలేదు, అందరినీ సమకూర్చండి. సరికొత్త వ్యవసాయం చేద్దాం. ఇది సరికొత్త వ్యవసాయం. తోటలు విస్తరించాలి, పొలాలు విస్తరించాలి, హద్దులు లేనంతగా, ఎల్లలు లేనంతగా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఒక జాతితో అనగా ఒకే రకంతో ఆగిపోకుండా ఇంకా చాలా రకాలు
మొత్తం అంతా విస్తరించిపోవాలి. ఇలా విస్తరించిపోయి ఒక అతిపెద్ద భారీ వ్యవసాయం చేయాలి అనని ప్రణాళిక రచించినటువంటి దేవాది దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఒక మహా పెద్దదైన విశాలమైన పంట పొలాన్ని సిద్ధం చేయాలి అనుకున్నాడు. అదే దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఆ క్రీస్తు రాజ్యం ఎలా ప్రారంభమై ఎలా వ్యాపించి ఎలా విస్తరించబోతుందో ఆ క్రీస్తు ద్వారానే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పించాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనాన్ని చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు. అంతే కదా, రైతు విత్తనాన్ని చల్లేసి ఇంటికి వచ్చేస్తాడు కదా, ఇంటికి వచ్చేసి నిద్రపోతాడు. పొలాన్ని చూసుకుని వస్తూ ఉంటాడు తప్ప దాన్ని ఎదిగింప చేయలేడు కదా. దేవుడే ఎదిగింప చేయాలి. అభివృద్ధి దేవుడే ఇవ్వాలి. విత్తనం మనిషి బాధ్యత, దానికి శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడు. విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా, జాగ్రత్తగా చూడండి, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. చూసారా, ఒక రైతుకు తెలియకుండా ఎలా అయితే విత్తనం మొలిచి పెరిగిపోతుందో దేవుని రాజ్యం కూడా అలాగే ఉంది అన్నాడు. అలాగే భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. తన రాజ్యాన్ని గురించి, అది ఏ విధంగా విస్తరించబోతుందో, ఏ విధంగా వ్యాపించబోతుందో ఎవరికీ తెలియకుండా, ఎలా వ్యాపింపబోతుందో, ఎలా విస్తరించబోతుందో యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కటి సందర్భాలను తెలియజేశారు 2000 సంవత్సరాల క్రిందటే. ఆయన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఒక విత్తనంతో, ఆ విత్తనం ఫలించి అభివృద్ధి పొంది ఏ విధంగా అయితే వ్యాపిస్తుందో ఈ సందర్భాలన్నిటినీ పొందుపరిచి ఈ విషయాన్ని మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ దేవుని రాజ్యమే, ఆ క్రీస్తు రాజ్యమే, ఆ దేవుని సంఘమే ఈరోజు భూమి మీద మనకు కనబడుతున్నటువంటి క్రీస్తు సంఘం, దేవుని సంఘం. ఆ దేవుని సంఘం ఎలా విస్తరించింది? ఒకేసారి ఇంతమంది వచ్చేసారా? ఒకేసారి ప్రపంచం అంతా క్రైస్తవులు లేచిపోయారా? ఒకేసారి సంఘాలు లేచిపోయా? కాదు ప్రియులరా. ప్రభు తర్వాత అపోస్తలుల తర్వాత మెల్లిమెల్లిగా పెంతెకొస్తు పండగ దినం దగ్గర నుండి, పెంతెకొస్తు పండగ దినం ప్రారంభం నుండి మెల్లిమెల్లిగా 3000, ఆ తర్వాత 5000, ఆ తర్వాత మరికొంతమంది, ఆ తర్వాత మరికొంతమంది 10,000, 20,000, 30,000 అలా 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 వ్యాపించిపోయింది సంఘం. వ్యాపిస్తూ వెళ్ళింది తెలియని రీతిగా. అది చాప కింద నీరులా, ఎవరు మారారో తెలీదు, ఎవరు మారలేదో తెలీదు. మామూలుగా చూస్తే మనకు తెలీదు అసలు సంఘం ఎంత ఉంది మనం చెప్పలేం, ఎక్కడెక్కడుంది మనం చెప్పలేం, ఎంతమంది ఉన్నారు మనం చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. అప్రాక్సిమేట్లీ లెక్కలు కట్టుకోవాలేమో కానీ ఖచ్చితంగా ఇదిగో వీళ్ళందరూ ఆ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఎవరు క్రీస్తువారో ఎవరు క్రీస్తువారు కారు, ఎవరు సంఘానికి చెందినవారో ఎవరికి సంఘానికి చెందనివారో మనకు తెలీదు. కానీ ఎవరు ఎప్పుడు ఎలా మారతారో అది దేవుడికి తెలుసు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు చేస్తున్న వ్యవసాయం చాలా విచిత్రమైనది. ఈ విచిత్రమైన వ్యవసాయంలో చాలామంది యాడ్ అయిపోతూ వస్తున్నారు. అది విస్తరించిపోతూ ఉంది. కోతకాలం వరకు అది విస్తరిస్తుంది. అప్పుడు సేద్యగాడు కొడవలి పెట్టి కోసేస్తాడు.
ప్రియులరా, మరి విస్తరిస్తున్నటువంటి ఈ దేవుని రాజ్యం, దేవుడేమో వ్యవసాయకుడిగా ఉన్నాడు. విస్తరిస్తున్నటువంటి ఈ దేవుని రాజ్యంలోనికి గోధుమలు, అలాగే గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచేసాయి. సాధారణంగా రైతు పొలాన్ని పండించేటప్పుడు సాధారణంగా గోధుమలు విత్తినప్పుడు లేదైనా వరి విత్తినప్పుడు కూడా కలుపు మొక్కలు రావడం సహజంగానే జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా కలుపు తీతకు మళ్ళీ మనుషుల్ని పెట్టాలి. ఏమండి? అలాగే గోధుమలతో పాటు గురుగులు కూడా పెరిగిపోవడం అనేది మనకు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూసాం. గురుగులు ఎలా వచ్చాయి అంటే శత్రువు విత్తిపోయాడు అంటారు. శత్రువు విత్తిపోయాడు రహస్యంగా. ఈ కోతకాలం వరకు కూడా గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతూనే ఉంటాయి. లాస్ట్లో దేవదూతలు కోత కోస్తారు. కోత కోసినప్పుడు గోధుమలు కొట్లలోనికి, గురుగులు అగ్నిలోనికి. ఇది టూకీగా మాట్లాడుకుంటే ప్రభువు యొక్క వ్యవసాయానికి ఆరంభము మరియు ముగింపు. ఆరంభము మరియు ముగింపు, ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి ప్రియులారా. అయితే ఈ గోధుమల లెక్కలో ఎవరున్నారు, గురుగుల లెక్కలో ఎవరున్నారు? కొట్లలోనికి వెళ్ళేవాళ్ళు ఎవరు, అగ్నిలోనికి వెళ్ళేవాళ్ళు ఎవరు? దేని నిమిత్తం కొట్లలోనికి వెళుతున్నారు, దేని నిమిత్తం అగ్నిలోనికి వెళుతున్నారు? ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఈ భూమి మీద ఉండగానే మనకు అర్థం కావాలి. భూమిని దాటిపోయిన తర్వాత నేను అర్థం చేసుకుంటాను, నేను బాగా తెలుసుకుంటాను అనుకుంటే అది దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎక్కడైతే ఈరోజు ఉన్నావో అక్కడే నీకు ఈ విషయాలు అర్థం కావాలి. అప్పుడే నువ్వు దేవునిలో ఎదిగి ఆయన కొరకు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతావు. ప్రియులరా, ఇక్కడ విత్తనం తెలియకుండా ఎదుగుతూ ఎవరెవరు ఏ విధంగా మారిపోతున్నారో, ఎవరు ఏ విధంగా ఈ యొక్క మార్గంలోనికి వస్తున్నారో, ఏ చెట్టు ఫలిస్తుందో, ఏ చెట్టు ఫలించట్లేదో, ఏ చెట్టు అభివృద్ధి పొందుతుందో, ఏ మొక్క అభివృద్ధి పొందట్లేదో, ఎవరు దేవునికి ఉపయోగపడుతున్నారో, ఎవరు దేవునికి ఉపయోగపడట్లేదు, ఇప్పుడు మనం చెప్పలేకపోవచ్చేమో. కానీ ఒకానొక దినాన అది బయలుపరచబడుతుంది. ఆ రోజు ఫలాల్ని బట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఫలాలున్న చెట్టు ఒకలాగా, ఫలాలు లేని చెట్టు మరోలాగా తీర్పు పొందుతుంది. ఇది దేవుని వ్యవసాయం. మరి ఈ వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైన ఫలాలు ఆశించారు? దేవుని వ్యవసాయంలో ఫలాలు ఏంటి? మనం మామిడి చెట్టు వేసుకున్నాం, మామిడి ఫలాలు, మామిడికాయలు లేదా మామిడి పళ్ళు కావాలి. తోటంతా విస్తారంగా ఫలించాలి, రైతుకు మంచి ఆదాయం తీసుకురావాలి. చెరుకు తోట వేసుకున్నామండి, చెరుకు మంచి ఆదాయం రావాలి. చెరుకు కొట్టేసిన తర్వాత మంచిగా టన్నులు వచ్చేయాలి. ఫ్యాక్టరీకి పంపించినప్పుడు మనకు మంచిగా డబ్బులు రావాలి. మొక్కజొన్న, అరటి, వరి వగైరా ఏ పంట మనం పండించినా ఆ పంట మనకు ఆశించిన ఫలితాలు ఇవ్వాలి. దాన్ని బట్టి రైతు ఆనందపడిపోవాలి, రైతు చాలా సంతోషపడాలి. ఆ రైతు ఆనందంగా ఉంటేనే పంట పరిపూర్ణతను సంతరించుకున్నట్టు. రైతు ఎప్పుడైతే ఆనందంగా లేడో పంట పరిపూర్ణతను సంతరించుకోలేదు. ఇప్పుడు ఈ రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? ఈ వ్యవసాయానికి ఎప్పుడు పునాదులు పడ్డాయి? ఎంతమంది పనివారు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది పని చేశారు? చివరికి ఎవరు వచ్చి పని చేయాల్సి వచ్చింది? ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రియులరా, ఒక విచిత్రమైన, ఒక అద్భుతమైన సంఘటన దైవ గ్రంథంలో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క పొలములో ఉన్నారు. పొలం ఎవరిది? దేవునిది. ఆయన దేవుని యొక్క పొలంలో ఉన్నారు. దేవుని యొక్క పొలంలో ఆయన కూడా ఒక పనివాడిగా మారిపోయారు. ఒక్కోసారి తండ్రి తన కుమారుణ్ణి కూడా చేలోనికి పంపిస్తూ ఉంటాడు. నాన్న, నువ్వు దగ్గరుండి పని అంతా చూసుకునిరా, జాగ్రత్తగా పనిచేసి నువ్వు కూడా వాళ్ళతో పాటు పనిచేసిరా, మనకి ఎక్కువ ఫలాలు వస్తాయి కదా. అప్పుడప్పుడు కుమారుడు కూడా చేలోనికి వెళ్తుంటాడు, పని వాళ్ళకి పని పురమాయిస్తూ ఉంటాడు, తాను కూడా పని చేస్తాడు, కష్టపడతాడు. ఎందుకంటే పొలం మనది. పొలం ఎవరిది?
మనది, మన తండ్రిది. తండ్రి ఆశించిన ఫలాలు రావాలి అంటే పొలంలో పనిచేయాలి, తప్పదు. పొలంలో కష్టపడి పనిచేస్తేనే తండ్రి ఆశించినటువంటి ఫలాలు వస్తాయి. ఆ ఫలాల కోసం ప్రభువు ఎంతగా తప్పించిపోయారో, ప్రభు ఎంతగా కష్టపడ్డారో, ప్రభు ఎంతగా పనిచేశారో ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ఆ విచిత్రమైన సంఘటన యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34 నుంచి ఒకసారి చూద్దాం ప్రియులరా. యోహాను సువార్త 4వ అధ్యాయము 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన తండ్రి ఉన్నాడు కదా, ఆయన చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? వెనక్కి వెళ్ళాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్రభు వాళ్ళతో అని అంటే, వాళ్ళు అన్నారు, ఈ బోధకుడా భోజనం చెయ్యి, చాలా సమయం అయిపోయింది, నువ్వు ఇంకా భోజనం చేయలేదు. బోధకుడా చాలా టైం అయిపోయింది, నువ్వు భోజనం చేయాలి కదా, భోజనం వేళ దాటిపోతుంది, నువ్వు భోజనం చేసేయి అని వాళ్ళు అడిగారు యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నారు, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు అనుకున్నారట, ఆయన భుజించడానికి ఎవడైనా ఏమైనా తెచ్చేసేనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. మనకు తెలియకుండా ఎవరో ఆయన క్యారేజీ తీసుకొచ్చేసి ఉంటారు, ఆయన తినేసి ఉంటారు అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. మనం ఎక్కడికో వెళ్ళి ఆహారం తెచ్చుకుని వచ్చాం, ఈలోగా ఆయన క్యారేజ్ వచ్చేసింది, ఆయన తినేశారు అని అనుకున్నారు వీళ్ళు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని ఇష్టాన్ని అనగా చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన పని, దేవుని పని తుదముట్టించటం నాకు ఆహారమై ఉన్నది. ఏంటింతకీ ఆయన పని? ఏం తుదముట్టించాడు? ఏం పని చేశాడు? ఎక్కడ పని చేశాడు అనంటే, అప్పుడు 35వ వచనంలో ఒక ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. జాగ్రత్త చూడండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా అన్నాడు. అప్పటికి ఇంకా 4 నెలల్లో ఏ కాలం వస్తుందట? కోతకాలం వస్తుందట. అప్పటికి 4 నెలల తర్వాత, అప్పటి నుంచి 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది. అంటే ఇంకో 4 నెలల్లో కోతలు అయిపోతాయి. అప్పుడు ధాన్యాలు కొట్లలోనికి వెళ్ళిపోతాయి. రైతులు కోతలు కోసేసి తమ ధాన్యాన్ని కొట్లలోనికి చేర్చేసుకుంటారు. మీ రైతులుగా మీకు తెలిసిన మీ విధానాన్ని తెలియజేస్తూ, ఇప్పుడు మీ సమాజంలో మీకు టైం అయిపోతుంది, ఇంకో 4 మంత్స్లో మీకు కొట్లలోనికి ధాన్యం వచ్చేస్తుంది అని ఆశతో రైతులందరూ ఎదురు చూస్తున్నారు కదా. మీరు ఆ విషయాన్ని చెప్తారు కదా, అవును ప్రభువా, ఇంకో 4 నెలల్లో కోతలైపోతాయి ప్రభువా, కోతలైపోతే ధాన్యం రైతు కొట్టులోనికి చేరిపోద్ది, రైతు చాలా హ్యాపీగా ఉంటాడు, రైతు చాలా ఆనందంగా ఉంటాడు. అంతే కదా. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. రైతులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు? కొట్లలోనికి చేరిపోయినప్పుడే ఆనందంగా ఉంటారు. సరిగ్గా కోతల టైంలో ముసురు పట్టేసింది అనుకోండి, దడెక్కిపోతారు రైతులు. కుప్ప ఇంకా వేయలేదు, పన మీద ఉంది చేను, ముసురు పట్టేసింది, ఏం చేస్తారండి? భయపడిపోతారు. సరిగ్గా ఆ రోజే కుప్పనూరు పనుకోండి, కుప్ప పడగొట్టేశారనుకోండి, వేసిన కుప్ప పడగొట్టేశారనుకోండి, కళ్ళలో ముసురు పట్టేసింది అనుకోండి, రైతు ఏమైపోతాడండి? భయంతో ఉనికిపోతాడు. సంవత్సరం కష్టం నేలపాలైపోద్ది, 6 నెలల కష్టం నేలపాలైపోద్ది, కళ్ళ ముందే పండిన పంట చేతికి రాకుండా వెళ్ళిపోద్ది. చాలా భయాందోళనకు గురైపోతాడు. ఒక్కోసారి సరిగ్గా అదే టైంలో తుఫాన్లు పడుతుంటాయి. ఆ తుఫాన్ టైంలో రైతు చాలా భయాందోళనకు గురైపోతుంటాడు. ఎప్పుడైతే కొట్టులోనికి ధాన్యం వెళ్ళిపోయిందో ధైర్యంగా ఉంటాడు, గుండెల మీద చెయ్యేసుకుని పడుకుంటాడు, అమ్మయ్యా అనుకుంటాడు. ఎందుకంటే నీడగా చేర్చేసుకున్నాను, కష్టపడి పండించాను, ఒక ఒడ్డుకు చేర్చేసుకున్నాను, ఇక నాకు ఏ ఇబ్బంది లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నాను అనుకుంటాడు. అది రైతుకున్న భరోసా ధాన్యం కుట్టులోనికి వచ్చేసినప్పుడు.
ప్రియులారా, మరి మనుష్యులుగా మీకు ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు తండ్రికి ఆ ఆలోచన ఉండదా? ధాన్యం చెల్లాచెదురుగా ఉంటే తండ్రి సంతోషంగా ఉండగలడా? ధాన్యం పాడైపోతుంటే తండ్రి సంతోషంగా ఉండగలడా? కోత కోసి లోపల పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు కోత కొయ్యకుండా వదిలేస్తే దేవుడు ఆనందంగా ఉండగలడా? ఉండలేడు. కొయ్యాలి, కోసి లోపల కొట్లలోనికి దాన్ని తీసుకొని పోవాలి. అప్పుడే తండ్రి సంతోషంగా ఉంటాడు. ఆ పరలోకపు రైతు, ఆ ఊర్ధ్వలోకపు రైతు ఆనంద పారవశ్యంతో నిండిపోతాడు కొట్లలోనికి ధాన్యం వెళ్ళినప్పుడు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మీరు చేస్తున్న పొలం ఇంకా 4 నెలలకు కానీ కోతకు రాదు. అది భౌతికమైన పొలం. కానీ నేను చేస్తున్న పొలం, నేనెక్కడైతే వ్యవసాయంలో పనిలో ఉన్నానో ఆ పొలం ఇప్పుడే దేనికి వచ్చేసింది? కోతకు వచ్చేసింది ఇప్పుడే. మీ పొలానికి ఇంకా 4 నెలల టైం ఉందని మీరు చెబుతారు, కానీ నా పొలానికి టైం లేదు. ఇప్పుడే కోతకు వచ్చి తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయువాడు కూడా సంతోషించినట్లు, విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు సాధారణంగా శిష్యులకు అర్థమయ్యి ఉండకపోవచ్చు ఆ టైంలో. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రభువు మాట్లాడుతున్న ఏ మాట కూడా ఆయా సందర్భాలలో వాళ్ళకి అర్థం కాలేదండి. తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ధ్యానించుకుని, అవును ప్రభు ఆ టైంలో ఇలా చెప్పారు, ప్రభు ఆ సమయంలో ఇలా చెప్పారు అని చాలా విషయాలు వాళ్ళు అవగతం చేసుకున్నారు. ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా సంగతులు కలవు, ఇప్పుడు నేను మీతో వాటిని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు అంటారు. మీరు గమనించండి, అసలు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ప్రభు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? విత్తువాడొకడు కోయువాడొకడు, వీళ్ళిద్దరూ కూడా సంతోషించినట్లు కోయువాడేమో జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొంచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఆ పై సందర్భం మీ అందరికీ తెలుసు. సమరయ స్త్రీ, ఆ సమరయ స్త్రీ తెల్లబారిపోయి కోతకు వచ్చిన స్థితిలో అప్పటికి లేదు. మీరు గమనించండి, ఆ సమరయ స్త్రీ సందర్భం ఏంటంటే, ఆమెకు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, ప్రవక్తలు ఏ విత్తనాలైతే విత్తేశారో ఆ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఆమె హృదయంలో ఉన్నాయి. కానీ వాటికి సంబంధించినటువంటి పరిపూర్ణత ఇంకా ఆమె హృదయంలోనికి రాలేదు. ప్రవక్తలు చెప్పిన మాటలైతే ఆమెకు తెలుసు, ఆమె ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. 25వ వచనం మీరు చూస్తే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేనెరుగుదును, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేనెరుగుదును. నేనెరుగుదును అంటే మెస్సియా గురించి ఆమెకు తెలుసు. క్రీస్తనబడిన మెస్సియా వచ్చినప్పుడు నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే క్రీస్తనబడిన మెస్సియా వస్తాడు, ఆయన వస్తే మాకు అన్ని విషయాలు అర్థమవుతాయి, ఆ మెస్సియా కొరకు నేను కూడా ఎదురు చూసేదానిగా ఉన్నానని ఆ విత్తనం అయితే నాలో పడింది. ఆ విత్తనం అయితే పడింది. చూసారా, ఆమె అంతవరకే వచ్చి ఆగిపోయింది. మెస్సియా వస్తాడు,
ఆ మెస్సియా మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం అర్థమైపోతుంది. ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాము, అది నేను ఎరుగుదును. అప్పుడు ప్రభు అంటారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సియాని, నేనే ఆ మెస్సియాని చెప్పినప్పుడు ఆమె తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోద్ది. ఊరిలోనికి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వాళ్ళను ప్రశ్నిస్తుంది. ఈయన కాదా క్రీస్తు? ఈయన కాదా మెస్సియా? ఈయన కాదా ప్రవక్తలు మాట్లాడినటువంటి వ్యక్తి? ఈయన కాక ఇంక మరెవరు? ఈయనే. ప్రవక్తలు అనేక దినాలుగా, అనేక తరాలుగా ఎవని గూర్చైతే సాక్ష్యం ఇస్తున్నారో, ఎవని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, ఎవని కొరకైతే యావత్ ఇశ్రాయేలు జాతంతా నిరీక్షణ కలిగి ఉందో, ఆ క్రీస్తు ఈయనగాక మరెవరు? గమనించండి ప్రియులరా, క్రీస్తును తెలుసుకున్నవాడు, ఎవడైతే క్రీస్తును ఎరిగి ఉన్నాడో, ఎవడైతే క్రీస్తును అర్థం చేసుకున్నాడో, ఎవడైతే క్రీస్తును విశ్వసిస్తున్నాడో, వాడు దేవుని పొలంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు నాటబడిపోతున్నాడు. క్రీస్తును విశ్వసించేవాడు నాటబడుతున్నాడు. చాలామంది క్రీస్తును విశ్వసించేవారుగా లేరు, క్రీస్తును అంగీకరించేవారుగా లేరు, క్రీస్తును క్రీస్తులా ఎరిగి ఉన్నవారుగా లేరు. వారికి క్రీస్తు గురించి సరిగ్గా తెలీదు, సరైన అవగాహన లేదు. నిజంగా క్రీస్తును అర్థం చేసుకున్నవాడు, నిజంగా క్రీస్తును ఎరిగినవాడు, నిజంగా క్రీస్తును విశ్వసించినవాడు, ఆయనను రక్షకునిగా గౌరవించినవాడు, ఆయనను రక్షకునిగా అంగీకరించినవాడు దేవుని పొలములో నాటబడినవాడుగా మారిపోతున్నాడు. క్రీస్తును అంగీకరించినవాడు. ఎవరు క్రీస్తును ఎందరు తనను అంగీకరించిరో వారందరూ నిత్య జీవం పొందినట్లు అంటాడు. తనను అంగీకరించిన వారందరూ, ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మెస్సియాగా అంగీకరించి ఈ యొక్క ఆయన యొక్క మార్గంలోనికి అడుగు పెడతారో వాళ్ళందరూ దేవుని యొక్క పొలములోనికి విత్తబడిన ఒక మంచి కంకులుగా మారిపోతున్నారు. అలా ఆమె ఆ దినాన విత్తబడింది. ఆ దినాన ఆమె జీవితం దేవుని యొక్క పొలములోనికి ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఆమె ఆకర్షింపబడింది. ఎవరి హృదయంలో ఎప్పుడు ఈ మార్పు వస్తుందో తెలీదు. దేవుడు ఆ మార్పు కొరకే ఎదురు చూస్తున్నాడు. రక్షణలోనికి రావడం, ఆమె రక్షణలోనికి రావడానికి ప్రభువే స్వయంగా ఆమెతో మాట్లాడటం, ఆ సంభాషణ అంతా మీకు తెలుసు. ఎక్కడో ఒక చిన్న విత్తనం అయితే ఉంది, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అంతే కదా, విత్తనం అనేది నాటబడితే తప్పేమవుదో ఓపెన్ అవ్వదు. పైపైన విత్తనాలు ఎన్నున్నా ఉపయోగం లేదండి. పైపైన చల్లబడిన విత్తనాలు ఎన్నున్నా ఉపయోగం లేదు. అది లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఏమవ్వాలి? నాటబడాలి. నాటబడినప్పుడే అది మొలకగా మారుతుంది. మొలకగా మారినదే ఎదుగుతూ ఉంది, ఎదిగి చివరికి ఫలాలను ఇస్తుంది. ఈ సమరయ స్త్రీ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ సమరయ స్త్రీ ప్రవక్తల వచనాలు తెలుసు. అంటే ఆమె దగ్గర ఏమున్నాయి? ఆమె హృదయంలో ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి, కానీ లోపల నాటబడలేదు. నాకు తెలుసు, నాకు నిరీక్షణ అయితే ఉంది, మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా వస్తాడు అన్న భావంలోనే ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గనక ఆమెకు పరిచయం కాకపోయి ఉండుంటే అదే భావనలో చివరి వరకు ఉండేది, కానీ ఫలాలిచ్చే చెట్టులా మాత్రం మారేది కాదు. గమనించండి మీరు జాగ్రత్తగా, ఎందుకంటే అప్పటికే ఆమె ఇంకా పాపంలోనే ఉంది. అప్పటికి ఆమె ఇంకా ఎక్కడుంది? పాపంలోనే ఉంది. పాపంలో ఉన్న ఆమెకు మెస్సియా గురించి తెలుసా అంటే తెలుసు. మెస్సియా వస్తాడని తెలుసు, మెస్సియా రాబోతున్నాడని తెలుసు, ఆయన వచ్చినప్పుడు వీళ్ళకి సమస్తం బోధిస్తాడని తెలుసు. అయినా ఇంకా ఎందులో బ్రతుకుతుంది? పాపంలోనే బ్రతుకుతుంది. ఆ పాపపు జీవితం కొట్టొచ్చినట్టు కనబడుతుంది చూడండి ఆమె బ్రతుకులో. ఆమెకు వాక్యం తెలుసు, ప్రవక్తలు రాసిన సంగతులు తెలుసు, ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు జ్ఞానం తెలుసు,
ఆ భవిష్యత్తు జ్ఞానం తెలిసినా కూడా ఇంకా ఎక్కడుందంటే పాపంలోనే ఉంది, ఆ పాపపు ఆలోచనల్లోనే ఉంది, ఆ పాపపు బ్రతుకును కొనసాగిస్తూనే ఉంది. పైపెచ్చి ఏమంటుందంటే ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుందో చెబుతుంది, మీ యూదులు ఏం చెప్తారో చెప్తుంది. రక్షణలోనికి వెళ్ళడానికి ఆమె ఏ విధంగా రక్షణలోనికి వెళ్ళగలదో, ఎవరొచ్చి రక్షణలోనికి నడిపించగలరో, మెస్సియా, క్రీస్తు, అభిషిక్తుడు, ఇవన్నీ కూడా ఈ ఈ ఈ విషయాల మీద ఆమెకు ఒక అవగాహన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఆమంటది 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. చూసారా, ఆరాధన గురించి కూడా మాట్లాడుతుంది. అంటే జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. విత్తనం రూపంలో అలా పైపైన ఉన్నవారు ఎప్పటికీ ఫలించలేరు. విత్తనం ఎప్పుడైతే భూమిలో నాటబడుతుందో, పైనున్నంత వరకు అది ఫలించదు. భూమిలో నాటబడుతుందో అప్పుడే అది ఏమవుతుంది, ఫలిస్తుంది. ఇప్పుడు ఈ సమరయ స్త్రీకి ధర్మశాస్త్రం గురించిన అవగాహన ఉందా లేదా అంటే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రవక్తలు చెప్పిన విషయాలు తెలుసా తెలీదా అంటే తెలిసినట్టుగానే మనకు అర్థమవుతుంది. కానీ ఏ విషయం కూడా ఆమె హృదయంలో నాటబడలేదు, పైనే ఉంది. గమనించండి, దేవుని వ్యవసాయం ఎప్పుడు వృద్ధి పొందుతుంది, ఎప్పుడు అది విత్తబడాలి, ఎప్పుడు కోయబడాలి, ఎప్పుడు విత్తబడాలి, ఎప్పుడు కోయబడాలి, ఈ విషయం మీద ఒక సమగ్రమైన అవగాహన మనకు రావాలి. 4 రోజులుగా మొదటి వర్తమానాలు, రెండవ వర్తమానాలు మీరు వింటున్నారు. తమ్ముడు కూడా చాలా చక్కటి విషయాలు మీతో మాట్లాడాడు, మీరు వింటున్నారు. ఇవే కాదు, చాలా సభల్లో మీరు ఎన్నో విషయాలు వింటారు. అది టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వాట్సాప్లో ఆడియో రూపంలో కానివ్వండి, చాలా ప్రసంగాలు మనం వింటాం, అదే వాక్యం వింటాం. కానీ జరుగుతున్న పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? వింటాం అంతే, విత్తనాలు వస్తాయి అంతే. ఎక్కడుంటాయి అవి? ఎక్కడుంటాయి? పైనే ఉంటాయి. విత్తనాలు పడతాయి, ఎక్కడ పడతాయి? పైన. లోపలికి వెళ్ళవా? లోపలికి వెళ్ళవు. ఏమండి, మట్టికి విత్తనానికి సంబంధం ఉందా లేదా? ఉందా? మట్టికి విత్తనానికి సంబంధం ఉందా? ఉంది. ఒక కొబ్బరికాయ తెచ్చి ఈ గ్రౌండ్లో పెట్టేయండి, చెట్టు అయిపోద్దా? ఒక కొబ్బరికాయ తెచ్చి ఈ గ్రౌండ్లో పెట్టేస్తే వచ్చే సంవత్సరం మనం ఇక్కడికి వచ్చేసరికి ఆ కొబ్బరి చెట్టు కనబడద్దా? మనకి కనబడద్దా? కనబడదండి. ఎందుకు కనబడదు? గ్రౌండ్లో పెట్టేస్తే కొబ్బరి చెట్టు రాదు. దాన్ని తవ్వి కరెక్ట్గా పొజిషన్ పెట్టి ఆ పొజిషన్లో దాన్ని పాతి పెడితే, అప్పుడు కొన్ని నీళ్లు పోసి కప్పెట్టేస్తే, అప్పుడు కొన్నాళ్ళకి అందులో నుంచి ఏమొస్తుంది? మొలక బయటకు వస్తుంది. పైన విషయాలు పడినంత వరకు ఎవరికి ఆ లోతైన జ్ఞానం అనేది దొరకదు. అది లోపలికి వెళ్ళనంత వరకు వాళ్ళలో నుంచి ఆ మొలక బయటికి రాదు, అది మొక్కగా మారదు, అది ఫలించదు, అది దానివల్ల ప్రభువుకి ఎలాంటి ఉపయోగం ఉండదు. పరలోకపు తండ్రి దానివల్ల ఆనందపడడు. మీరు గమనించండి, ప్రవక్తలు విత్తనాలు విత్తారు, ప్రవక్తలు చాలా విషయాలు తెలియజేశారు, చచ్చిపోయారు కూడా వాళ్ళు. ప్రవక్తలు చాలా విషయాలు తెలియజేశారండి దేవుని ద్వారా. దేవుడు వారి ద్వారా ఆ విత్తనాలు విత్తింపజేశాడు. కానీ వాటిని హృదయాలలో పాతి పెట్టుకోలేదండి చాలామంది. అలా పైన ఉన్నాయి. ఈ సమరయ స్త్రీ జీవితాన్ని మీరు చూస్తుంటే పైన ఎంతకాలం ఉన్నా అలాగే ఉంటుంది. ఆమె ఏ ఉపయోగం ఉండదు, ఆ పైనే ఉంటుంది. ఎంతకాలం ఉన్నా పెనిమిట్లు మారుతూ ఉంటారు. కొత్త పెనిమిటి వస్తుంటాడు, పాత పెనిమిటి పోతుంటాడు. కొత్త నీరు వచ్చింది, పాత నీరు పోయింది అన్నట్టు. నీకు 5 పెనిమిట్లుండ్రి అన్నాడు కదా, నీకు 5 పెనిమిట్లుండ్రి. ఇలా కొత్త వాళ్ళు వస్తుంటారు తప్ప ఆమె బ్రతుకులో ఇప్పుడు 5 ఉన్నప్పుడు ఆమెకు వాక్యం తెలుసు. విచిత్రం, మెస్సియా వస్తాడని తెలుసు, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని తెలుసు, ఈ కొండ మీద ఆరాధిస్తున్నారని తెలుసు, ఆరాధించాలి అని తెలుసు, ఆరాధన ఎలా చెయ్యాలో ఆమెకు ధర్మశాస్త్రపరంగా ఏదో ఒక అవగాహన అయితే ఉంది. ఏమండి, ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ ఆమె బ్రతుకులో నెరవేర్పు మాత్రం లేదు.
వాటికి అనుకూలంగా జీవించే జీవితం లేదు. మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో ఈ రాత్రి మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళాలి. వాక్యం ఎంత గొప్పగా చెప్పారు, ఎంత గట్టిగా చెప్పారు, ఎన్ని గంటలు చెప్పారు, మనం ఎంత వినేసాం, ఎంత రికార్డ్ చేసాం, ఎంత సేవ్ చేసాం, ఎంత రాసేసాం, దానివల్ల ఫలాలు రావు. మరి ఏంటి? ఎంత లోతుగా దాన్ని తవ్వి పాతిపెట్టాం, ఎంత లోతుగా దాన్ని తవ్వి లోపల పాతిపెట్టాం, అక్కడి నుంచి బయటికి తెచ్చాం. ప్రతి ఒక్కడు చేసే తప్పిదే. వాక్యం తెలియడం గొప్ప విషయం కాదు, వాక్యం మనం వినేయడం గొప్ప విషయం కాదు, వాక్యం చల్లేయడం గొప్ప విషయం కాదు. అది హృదయాలలో నాటబడాలి, హృదయంలో నాటబడాలి. నాటబడనంత వరకు ఉపయోగం ఉండదు. ఏమండి, మీరందరూ రైతులే కదా. విత్తనాల వడ్లు తీసుకెళ్తాం, నానబెట్టిన వడ్లు తీసుకెళ్ళి ఏం చేస్తాం? పొలంలో చల్లుతాం. కొన్నాళ్ళకి కొన్ని మొలకలు వస్తాయి, చక్కగా అది పెరుగుతుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు, మళ్ళీ లాగేస్తారు. ఆకుతీత తీసేసి ఆ తర్వాత ఏం చేస్తారు? నీట్గా మళ్ళీ ఊడు పూడుస్తారు. ఎందుకు ఊడు పూడుస్తారు? ఊడ్చేటప్పుడు చల్లినట్టే చల్లేచ్చు కదా. మళ్ళీ విత్తనాలు ఎలా చల్లారో అలాగా ఊడుపు కూడా చల్లేసుకుంటే వెళ్ళిపోయి అనుకోండి, ఒక కట్టిప్పి అలా ఇలా చల్లేసాం అనుకోండి, పని అవుతుందా? నీటి మీద తేలుతాయి. ఇప్పుడు ఒక కట్టిప్పి చల్లుకుంటూ వెళ్ళిపోతే నీటి మీద తేలుతాయి. ఏ విధమైన ఉపయోగం ఉండదండి. అరే పొలంలోనే ఉన్నాయి కదా, అన్నీ కూడా పొలంలోనే ఉన్నాయి కదా, పొలంలోనే ఉంటాయి, కానీ నీటి మీద తేలుతాయి. మరి ఏం చేయాలి? వాటిని లోపలికి గుచ్చాలి, మట్టిలోనికి వెళ్ళాలి సగం వరకు, మట్టిలోనికి వెళ్ళాలి సగం వరకు. అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటిలో వృద్ధి, భూమితో ఆ విత్తనానికి ఒక చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు కదా ఒక అద్భుతమైన ఫలం బయటకు వస్తుంది, ఫలభరితమైన పొలంగా అది మారిపోతుంది. పైన ఉన్నంత వరకు కుదరదండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనకు అవసరమైంది ఏదైనా ఉంటే కొంచెం గుచ్చుతాం లోపలికి, కొంచెం. మనకు అవసరం లేదనుకోండి, అలా పైనుండి అంతే అంటాం, వింటాం. విత్తనాలు అయితే అందరూ తీసేసుకుంటారు, కానీ అందరూ లోపలికి నాటరు. ఎన్ని తీసుకోలేదు చెప్పండి? మీరు ఎన్ని తీసుకోలేదు చెప్పండి? మీరే గుండెల మీద చేసుకు చెప్పండి, మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఎన్ని పాఠాలు వింటారు, ఎన్ని ప్రసంగాలు వింటామండి మన జీవితంలో. వింటమే కాదు, మళ్ళీ బోధించేస్తాం కూడా మనం గట్టిగా. ఒక రేంజ్లో ఉంటుంది ప్రసంగం. నాకు తెలిసి ఇక్కడ చాలామంది ప్రసంగికులు ఉంటారు. ఎవరినైనా మాట్లాడండి మైక్ ఇస్తే తెల్లవారులు చెప్తారు. సమరస్త్రీ కూడా చెప్తుంది. ఏం చెప్తుంది? ఆరాధింపవలసిన స్థలము ఈ పర్వతమందు, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఆమెకు తెలిసిన మాటలు ఆమె చెప్తుంది. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు బోధించును. అప్పుడు అంటున్నాడు, నేనే ఆయనను, నేనే ఆయనను. అప్పుడు ఏ మాటలైతే అంతవరకు పైన తేలియాడుతున్నాయో, పైన తేలియాడుతున్నాయో వాటినప్పుడు లోపల గుచ్చుకుంది, హృదయంలో గుచ్చబడ్డాయి. అప్పుడు హృదయంలోనికి దిగిపోయాయి. అప్పుడు ఆ విత్తనాల్లో నుంచి ఫలాలు బయటికి రావడం మొలక బయటికి రావడం ప్రారంభించింది. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. మనం ఎన్ని ప్రసంగాలు విన్నామన్నది ముఖ్యం కాదండి. విన్నది ఒక్క ప్రసంగమే కావచ్చు, దాన్ని లోపలకు గుచ్చుకున్నప్పుడు, ఆ హృదయం అనే భూమిలో అది దిగిపోయినప్పుడు అది ఖచ్చితంగా మొలకగా మారుతుంది. అందుకే వినువాడు గ్రహించునుగాక అంటాడు ప్రభు. ఏమంటాడు? వినువాడు గ్రహించునుగాక అంటాడు. వినడం పెద్ద విషయం కాదు, వినిన దానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించడమే అసలైన విషయం. ప్రియులారా,
ఎప్పుడైతే ఆమె అప్పటి వరకు పైపైన పోయిందో ఆమె జీవితంలో మార్పు లేదండి. పాపమే కంటిన్యూ అవుతుంది. ఈరోజు కూడా మహాజ్ఞానులు ఉన్నారు, ప్రసంగాలు చేస్తూ పాపాలు చేసేవాళ్ళు. ప్రసంగాలే, పాపాలే. అరే ఏంటిలా జరుగుతుంది? ప్రసంగంలా పోతుంది, పాపంలా పోతుంది. ఒకదాని వెనకాల ఒకటి బలి పరిగెడుతున్నాయి అనుకుంటే ఎందుకు పరిగెడుతున్నాయి అనుకుంటున్నారు? ఒకదాని వెనకాల ఒకటి. కేవలం ఈ విత్తనాలు పైన తేలియాడే విత్తనాలు. విత్తనం గురించి గొప్పగా వివరించాను అనుకోండి, ఉపయోగం ఉందండి? ఇది మామిడి టెంక, ఇది మేలైన జాతి టెంక. ఈ టెంక ఒకవేళ నాటబడిన ఎడల చాలా చక్కటి ఫలములను ఇచ్చును. ఈ టెంక కానీ నాటి వచ్చిన ఫలాలు తింటే మీరు ఎప్పుడు మర్చిపోరు, అంత రుచిగా ఉంటాయి. చెట్టు చాలా చక్కగా ఏపుగా పెరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. టెంక జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాను. ఇంకా చాలా టెంకలు ఉన్నాయి, కొనుక్కుంటారు, జేబులో పెట్టేసుకుని తిరుగుతుంటాం. నీ దగ్గర ఎన్ని ఉన్నాయిరా టెంకలు? నా దగ్గర గంపెడు ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? నా దగ్గర 2 గంపలు ఉన్నాయి. దాసుకో జాగ్రత్తగా. సమరయ స్త్రీ కూడా మెస్సియా వచ్చిన ఎరుగుదును. మరి ఎరిగినప్పుడు, మెస్సియా వస్తాడని ఎరిగినప్పుడు ఆ మెస్సియా కోసం ఎదురు చూసేవాళ్ళు ఇలాగే ఉంటారా? నిజం చెప్పండి, మెస్సియా వస్తాడని ఎరుగుదును అంది కదండి. మెస్సియా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఈ పాపాలు చేస్తూ ఫలాలు లేకుండానే ఉంటారండి? ఉంటారా చెప్పండి? ఉండరండి. ఉండరని చెప్పరే? అద్దంలో సమరయ స్త్రీ రూపం కనబడుతుందా ఏంటి? అద్దం దగ్గర నిలబడితే సమరయ స్త్రీ నాకులా కనబడుతుందని అంటావా? మెస్సియా వస్తాడని ఎరిగినప్పుడు, ఆయన వచ్చి నీకు సమస్తాన్ని బోధిస్తాడని ఎరిగినప్పుడు, ఆరాధించవలసిన స్థలాల గురించి తెలిసినప్పుడు, యూదులు ఏం చెప్తున్నారో అర్థమవుతున్నప్పుడు, ధర్మశాస్త్రంలో ఏముందో అర్థమైనప్పుడు, మరి అవన్నీ లోపల పెట్టుకుని మెస్సియాను గుర్తుపట్టేసి మెస్సియా కొరకు ఎదురు చూస్తూ, ఆ మెస్సియా కొరకు యథార్థంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఒక సుమయోన్లాగా, ఒక ప్రవక్తి అయిన అన్నలాగా కాలం గడపొచ్చు కదా. సుమయో నా బిడ్డనెత్తుకుని అంటాడు, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అంటాడు. ఎంత గొప్ప విశ్వాసం తెలుసా అది? ఎవడనగలడండి ఆ మాట? ప్రభువా, ఇప్పుడు నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఎవరికి కూడా నువ్వు ఎప్పుడు చేస్తావో తెలీదు, ఎవ్వరికి తెలీదు. దేవుడు ఎవరికి చెప్పడు. కొన్ని సందర్భాలు ఉంటాయి అంతే బైబిల్లో, కొన్ని అది బాగా స్పెషల్గా ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళు అయితేనే. మనం మాట్లాడాను, హిజ్కియాకి చెప్తాడు, ఇదిగో ఇంటిని చక్కబెట్టేసుకో అని. కానీ తర్వాత మళ్ళీ ఆయుష్కాలను పెంచుతాడు. అలా సుమయోనికి కూడా ఒక మాట చెప్పబడింది. ఏమని చెప్పబడిందో తెలుసా? చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం జాగ్రత్తగా చూడాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరు? కనిపెట్టువాడు. నాటబడ్డాయండి విత్తనాలు అతనికి. దేవుని కొరకు ఆల్రెడీ ఫలాలు ఫలిస్తున్నాడు. నాటబడిన మొక్క ఫలాలను ఇస్తుంది, నాటబడనిది ఫలాలు ఇవ్వదు. భూమిలో నాటబడాలి విత్తనం, అప్పుడే ఫలాలు బయటకు వస్తాయి. నాటబడినంత వరకు ఫలాలు రావు. మరి సమరయ స్త్రీ పరిస్థితి ఏంటి? నాటబడలేదు. ప్రభు వచ్చి నాటాలండి. కడియం నర్సరీకి వెళ్ళండి, చాలా మొక్కలు ఉంటాయి, చాలా ఉంటాయండి. కానీ ఆ మొక్కలు ఎప్పుడు పరిపూర్ణతను సంతరించుకుంటాయి తెలుసా? ఆ కిందనున్న కవర్ చింపేసి గొయ్యి తవ్వి అందులో పాతి కప్పెట్టేసి రోజు నీళ్లు పోస్తుంటే అది ఎదిగి పెద్దదైపోతుంది, పరిపూర్ణత్వానికి వెళ్ళిపోతుంది. అప్పుడు రైతు దాన్ని చూసి చాలా ఆనందపడిపోతాడు. చాలా అంటు తెచ్చుకుంటాం, చిన్న అంటు.
దాన్ని ఎప్పుడైతే పెరట్లో నాటి పాతేసి లోపలికి నీళ్లు పోస్తూ ఉంటారు, అది పెరిగి పెద్దదైపోతుంది. దాని నుంచి ఎన్నో పుష్పాలు ఫలాలు వస్తాయి. అప్పుడు కదా పరిపూర్ణత. నువ్వు అది తెచ్చుకుని ఆ కింద కవర్ చింపకుండా అలా బెడ్ మీదో లేకపోతే ఎక్కడైనా టేబుల్ మీద పెట్టేసి అలా చూస్తున్నావు అనుకో దాని వైపు రోజును, దానికి ఎండ తగలదు ఏం తగలదు, ఉందంతే నీ దగ్గర. ఏ ఉపయోగం? మట్టికి ఇవ్వలేదు దాన్ని, ఏ ఉపయోగం? లోపల పాతి పెట్టలేదు, ఏ ఉపయోగం? అక్కడ సుమియోను సందర్భం చూడండి ప్రియులరా. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలా లెక్కగా ఉంటాయి ఇలాంటి సందర్భాలు బైబిల్లో. చాలా లెక్క మనుషుల గురించి మాత్రమే రాయబడ్డాయి. ఎవరు పడితే వాళ్ళ గురించి చెప్పబడలేదు. ఎవరు పడితే వాళ్ళ గురించి చెప్పబడలేదండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. నువ్వు చనిపో సుమయోను, ఎదురుచూడు. నువ్వు ఎంత కురువృద్ధుడు అయిపోయినా సరే, డోంట్ వరీ. నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తును చూశాకనే వస్తుంది. క్రీస్తును చూసేంత వరకు ఈ భూమిని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఎవరు చెప్పారట? పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పాడట, బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడే బయలుపరిచాడు. సుమయోను, క్రీస్తును చూసేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళవు. సుమయోను కూడా సమరయ స్త్రీలాగా మామూలుగా ఒక తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినవాడే. ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలకు చెందినవాడే. కానీ ప్రియులరా, తేడా ఏంటంటే అతడి హృదయంలో విత్తనాలు విత్తబడ్డాయి, అవి ఫలించడం ప్రారంభించాయి. ఈమె హృదయంలో విత్తనాలు విత్తబడలేదు, అవి ఫలించలేదు, పైపైన తేలియాడుతున్నాయి. అతనికి చెప్పబడిన సందర్భం చూడండి. అతను ఎత్తుకుని, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పూనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటాడు. నేను కన్నులారా చూచి తిని, నా కళ్ళతో నేను చూశాను. చూసారా? విత్తబడిన వాడికి విత్తబడని వారికి ఉన్న వ్యత్యాసం. ఎప్పుడైతే ప్రభు ఆమెలో ఆ మాటల్ని విత్తి, అమ్మా పైన పెట్టుకుని తిరిగినంత వరకు నీకు ఇది అర్థం కాదు, నా మాట నమ్ముము. ఆయనను ఆరాధింపవలసిన వారు ఆయనను ఆరాధించువారు ఇట్టివారు కావాలనని తండ్రి కోరుతున్నాడు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చే ఉన్నది. ఇట్టివారు కావాలి తండ్రిని ఆరాధించేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు కావాలి? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధించరు. మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, అంటే పైన విత్తనాలు వేసుకు తిరుగుతున్నామమ్మా, లోపలికి లేదమ్మా. నీకు లోపలికి లేదు. అందుకే లోపలికి లేదు కాబట్టి ఇంకా పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. లోపలకుంటే పాపం ఏలుబడి చేయదు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆ దుష్టత్వంలో నుండి బయటకు వచ్చేస్తాడు. ఆ బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. ఆ బీజము నిలుచును అన్నాడు. చూసారా? ఆ బీజము నిలుచును. బీజము అంటే అర్థం తెలుసా మీకు? బీజము అంటే విత్తనం. బీజము అంటే దానికి పర్యాయ పదం విత్తనం. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. అపవాది మొదటి నుండి పాపాత్ముడు గనుక వాడి సంబంధి ఆ పాపాన్ని కొనసాగిస్తూ పోతాడు. పైన విత్తనాలు ఉన్నంత వరకు మీరు దేవునికి ఉపయోగపడరు ప్రియులారా. లోపల నాటబడితే ఆలోచనలు మారిపోతాయి, జీవితం మారిపోద్ది, జీవన విధానం మారిపోద్ది, మన సమస్తం మారిపోద్ది.
అందుకే హృదయంలో విత్తబడిన వాడికి పైన పెట్టుకు తిరిగేవాడికి ఎంత తేడా ఉంటుందో మీరు మీకుగా అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. మీలో చాలామంది ఉంటారు పైన పెట్టుకుని సమరయ స్త్రీలాగే పైన పెట్టుకుని కాలం గడిపేస్తూ ఉంటారు. పైన పెట్టుకుని అలాంటి చేను ఏం ఉపయోగం అండి? కోతకు వస్తుందా? కొయ్యాలా దాన్ని? దానివల్ల ప్రయోజనం ఉందా? ఒకవేళ కోసేస్తే కొట్లలోనికి వెళతాయా గింజలు? వెళ్ళవు. ఫలభరితం కాని దాన్ని కోసేస్తే కొట్లలోనికి వెళ్ళవు ప్రియులారా. దాన్ని పరిపూర్ణం చెయ్యాలి. అందుకే ప్రభు ఆ భోజనం మానేశాడండి. మధ్యాహ్నం భోజనం మానేశాడు. మెట్ట మధ్యాహ్నం అలిసిపోయి ఉన్నాడు, భోజనం మానేశాడు. శిష్యులు వెళ్ళారు, ఆయన మాత్రం అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయనకు తెలుసు ఈమెను సిద్ధపరచాలి. ఏ మొక్క వ్యర్థంగా పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ మొక్క పై నుండిపోవటం, ఏ విత్తనం పై నుండిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ ఫలించాలని కోరుతున్నాడు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన ఈ దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నరికేయాలంటే 2 నిమిషాల పని. నరికేయాలంటే 2 నిమిషాల పని. నిన్ను నరకడం అని పెద్ద కష్టమా? నిన్ను ఈ భూమి మీద నుండి తీసేయడం ఏమైనా కష్టమా? కాదు. కానీ ఎదురు చూస్తున్నాడు. ఆయన ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు, సహనంతో ఎదురు చూస్తున్నాడు, సహనంతో ఎదురు చూస్తున్నాడు. కోత ఫలాలు వచ్చిన తర్వాతే కొయ్యాలి. ఫలాలు రాకముందు కోసాము అంటే ఇక రాదు అనుకున్నప్పుడే కొయ్యాలి. గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే ఈమె యేసుక్రీస్తు ప్రభు వారి మాటలతో ఆమె పట్టబడిందో వెంటనే ఆ విత్తనాలు ఆమె హృదయంలో నాటబడ్డాయి. అవి లోపలికి చొచ్చుకుని పోయాయి. అక్కడి నుంచి ఆమె వచ్చిన పని వదిలేసిపోయింది. చూశారు? అసలు వచ్చిందెందుకు? నీళ్ల కోసం. ఎంత చదువు చదివిందో ఆ నీళ్ల కోసం. నేను ఇంత దూరం రాకుండానట్లు అవేవో తొందరగా ఇచ్చేయి, ఆ జీవజాలాలు ఇస్తే పట్టుకెళ్ళిపోతాను, అవి పట్టుకెళ్ళిపోయి పాపం చేసుకుంటాను ఫ్రీగా. మళ్ళీ అక్కడ పాపం మానుకుని ఇక్కడ రావాల్సి వస్తుంది ఈ నీళ్ళ కోసం. నాకు ఈ పని కూడా ఉండదు అన్నమాట. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. సో అవి తొందరగా ఇచ్చేయి అని అన్న ఆమె ఏ నీళ్ల కోసం అయితే అక్కడి వరకు వచ్చిందో ఇక ఆ పనే మర్చిపోయింది. చూశారు? ఆ పనే మర్చిపోయింది. అంతేనండి. లోపల వాక్యం ఎత్తబడితే లోకంలో ఉన్న పనులన్నీ మర్చిపోతాం. అంటే లోపల వాక్యం ఎత్తబడితే లోకంలో ఉన్న పనులు మర్చిపోతాం. పైన విత్తనాలు తేలుతుంటే దేవుని పని మర్చిపోతాం. అర్థమవుతున్నాయా నా మాటలు మీకు? లోపల విత్తబడిన వాడికి పైన ఉన్నవాడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. లోపల విత్తబడిన వాడు లోకాన్ని మర్చిపోతాడు, పైన విత్తబడిన వాడు దేవుణ్ణి మర్చిపోతాడు. ఈమె తన ఎందు నిమిత్తం అయితే వచ్చిందో అది మర్చిపోయింది. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ముందు ఊరిలోకి వెళ్ళిపోయింది. ఇంకెలాగో వచ్చాను కదా, ఎలాగే వెళ్తున్నాను కదా, సరే తోడుకుని వెళ్ళిపోదాంలే, ఈ కొండ పట్టుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుందాంలే, ఇంకన్నీ మర్చిపోయింది. చూశారు? వచ్చిన పనే మర్చిపోయింది, ఊరిలోనికి వెళ్ళిపోయింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? రక్షకుణ్ణి అంగీకరించింది. ఈయన కాదా మెస్సియా? ఈయన కాదా రక్షకుడు? ఈయన కాదా? రక్షకుణ్ణి అంగీకరించింది. ఎప్పుడైతే ఆమె రక్షకుణ్ణి అంగీకరించిందో అప్పుడే ఆమె దేవుని పొలంలో ఎదిగిపోవడం ప్రారంభించింది, నాటబడిపోయింది, ఎదగడం ప్రారంభిస్తుంది అన్నమాట. అక్కడి నుంచి ఆమె సరికొత్త జీవితం ప్రారంభమైంది. నిజం ప్రియులరా, విత్తనంగా ఉన్న దశ వేరు, విత్తనం మట్టిలోనికి వెళ్ళిపోయిన దశ వేరు. మొలకగా మారి ఒక మహావృక్షంగా మారిందంటే ఎంత అద్భుతం. చూశారు? ఒకప్పుడు అది చిన్న విత్తనం, ఈరోజు మహావృక్షం, ఎన్నో ఫలాలు ఫలిస్తున్న వృక్షం. ఒకప్పుడు చిన్న విత్తనం, ఎవ్వరికీ ఉపయోగం లేనిదిగా ఉంది. ఇప్పుడైతే మట్టిలోనికి వెళ్ళిపోయిందో ఒక మహావృక్షంగా అవతరించిపోయింది. ఎంతోమంది ఆకలి తీరుస్తుంది,
ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఆ విత్తనంలాగే ఉండిపోతే ఆ మహర్దశ లేదు సుమా, ఆ మహర్దశ లేదు. ఈరోజు ఈ మహర్దశ వచ్చింది అంటే, ఇంతమందికి ఉపయోగపడే ఒక మహావృక్షంగా మారిపోయిందంటే కారణం లోపలికి నాటబడింది. ప్రభు మాటలు మీ హృదయాంతరాలలోనికి వెళ్ళిపోతే మీరు ఎంతమందికి ఉపయోగపడతారో తెలుసా, ఎంతమంది జీవితాలు బాగు చేస్తారో తెలుసా, మీ వల్ల ఎన్ని జీవితాలు కట్టబడతాయో తెలుసా, మీ వల్ల ఎంత మెప్పు, ఎంత ఘనత దేవునికి కలుగుతుందో తెలుసా, ఎంత మహిమ వస్తుందో తెలుసా, దేవునికి ఎంత మహిమ వస్తుందో తెలుసా. కానీ ఈరోజు అలా జరగట్లేదు అంటే కారణం పైపైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభవచనం ఒక్కసారి చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఎవరిళ్ళు అసలు, ఎవరండి వీళ్ళు? ఆత్మ సంబంధులు కాదా? సంఘ బిడ్డలు ఆత్మ సంబంధులు కాదా? చెప్పండి మీరు. సంఘ బిడ్డలు ఆత్మ సంబంధులు కాదా? ఎవరు మరి వాళ్ళు? కొరింథు సంఘము అంటే లోకములో నుండి ప్రత్యేకింపబడిన సంఘము. మరి సంఘము అంటే ఆత్మ సంబంధులే కదా, ఆత్మ సంబంధులే. కానీ ఇక్కడ ఏమంటాడు అంటున్నారు పౌలు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధిగా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. అది దాని అర్థం. నేను మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా చూడలేకపోతున్నాను. ఎందుకంటే మీలో నాటబడలేదు, మీ లోపలికి వెళ్ళలేదు. అవి పైపైన తేలియాడుతున్నాయి. పైపైన తేలియాడినంతకాలం ఇలాంటి సభలు 1,00,000 జరగనివ్వండి, ఖచ్చితంగా వస్తాం. రాకుండా ఉండం సుమా. రాకుండా మాత్రం మానరు మీరు, ఖచ్చితంగా వస్తారు. ఆదివారం ఆరాధన కూడా మానరు, వస్తారు. ఎక్కడైనా సభ అంటే మానరు, డబ్బులు కూడా ఇస్తారు. ఇంకెందుకంటే ఏం చెప్పను. సువార్త సభ అండి, నా రాసుకోండి అది అని కూడా అంటాం. అన్నీ మామూలేనండి, ఏది హితబోధం మనకి. అదే ఇదే 2 సిమ్ములు ఉంటాయి. ఇప్పుడు రెండిట్లోనూ బ్యాలెన్స్ ఉంటుంది, 2 వాడతాం. అదే ఇదే. ఇప్పుడు మీరు అలా లేరా చెప్పండి. నేను లేనన్నవాడు ఒక్కసారి గుండెల మెచ్చ చేసుకు ప్రశ్నించుకోండి. ప్రతి విత్తనం లోపల నాటబడిపోతుందా? చేసే పనులు ఇక్కడికి వచ్చి అన్నీ చేసేస్తాం. ఇక్కడ కెమెరా పెట్టేవాడు కెమెరా పెట్టేస్తాడు, సౌండ్ సిస్టమ్, ఫోటోలు, టేబుల్, చైర్లు, లైటింగ్, వాక్యాలు, పోస్టర్లు. మళ్ళీ రేపు ఆదివారం వచ్చిందంటే మళ్ళీ మామూలే, డప్పు పట్టుకుని రెడీ అయిపోతాం, డోలక్ పట్టుకుని, అన్ని మామూలే. మళ్ళీ అమ్మ ఎవరెవరు ఉన్నారు సంఘంలో చేతులు ఎత్తండి, ఇదిగో నాదెంత వేసేయండి, చేసేయండి, అంతే. మామూలే, అన్ని మామూలే. ఇప్పుడు ఈమె ఆరాధించట్లేదు అనుకుంటున్నారా? మా పితరులు ఈ పర్వతం మంది ఆరాధించారంటే అప్పుడప్పుడు ఈమె కూడా ఎక్కడికి వెళ్తుందనమాట, ఆరాధనకి వెళ్తుందనమాట, పితరుల్లాగే. మీరేమో ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందంటున్నారు, అక్కడికి కూడా వెళ్తుందనమాట. మీకు తెలియని దానిని ఆరాధించేవారు అన్నాడంటే ఆరాధన చేస్తుందనా చేయట్లేదనా? చెప్పండి, చేస్తుందా చేయట్లేదా? చేస్తుంది. నేను కూడా పొలంలోనే ఉన్నాను, తేలుతున్నాను, అంతే. అర్థమైందా? రేపు నుంచి ఒక ఆకులు కట్టేది కదా, కట్టేది కాదు, ఆకుతీత ఒక కట్ట తీసి చల్లండి, మొత్తం గుచ్చకండి లోపలికి, చల్లండి. పొలం అంతా పచ్చగా ఉంటుంది, నీరు ఫుల్గా పెట్టేసి చల్లండి, అంతే. భలే ఉంటుంది కదా వ్యవసాయం. అలా ఉన్నామండి మనం, చల్లేసి ఉన్నాం. ఇక్కడ ఇదిగో కుర్చీలో చల్లేసాం, కింద చల్లేసాంలేండి, మీరు బాధపడకండి. మరి మమ్మల్ని మర్చిపోరు అనుకుంటారు మీరు. కుర్చీలో చల్లేసాం, కింద చల్లేసాం, బల్లల మీద చల్లేసాం, అన్ని చక్కెర చల్లేసాం, అని కానీ ఆటోల మీద చల్లేసాం, నిలబడి ఉన్నాయి కొన్ని, గొట్ల మీద పడిపోయినాయి అనమాట. అటు పోదాం ఇటు వద్దామో తెలియకున్నారేమో అక్కడ. బాగా చల్లేసాం, పొలం అంతా నిండిపోయింది, పచ్చగా కనబడుతుంది చూడడానికి.
నిజమే కదండి, సంఘాలు కూడా పచ్చగా కనబడతాయండి. మొన్న సంఘంలో పాట చూశానండి, అది మొన్న చిరంజీవి కొత్త సినిమాలో పాట, అది నిజం. ఫేస్బుక్లో తిరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకులేండి మనకు దరిద్రం, ఫేస్బుక్లో తిరుగుతుంది అది. చిరంజీవిది కొత్త సినిమా లాస్ట్ మొన్న 150 ఎంతో తీసాడు, 151. అందులో పాట అది. పాటలు లిరిక్స్ మార్చాడు అంతే, మిగిలిన అన్నీ సేమ్ టు సేమ్ డిట్టో. పుట్టెను యేసు పుట్టెను అని రాశాడు అంతే. అందులోనేమో సుందరి అదేదో ఉంటుంది. స్టెప్పులు కూడా సేమ్ డిట్టో. 3 ఉన్నారు, తొందరలో వెళ్తారు వాళ్ళు, అలా కనబడుతున్నారు. స్టెప్ వేయడానికి కూడా ఒళ్ళు సహకరించలేదు వాళ్ళకి, చచ్చి ఊగుతున్నారు ఆ ఊగడం అన్న. ఆ మాత్రం దానికి ఎందుకో మరి, అంటే సరిగ్గా వేసి వాళ్ళు వేయండి అని కాదు సుమా. మళ్ళీ బాగానే ఎంకరేజ్ చేసి మమ్మల్ని అనుకుంటారు. ఇలా అయిపోయిందండి జీవితం. వీళ్ళందరూ చల్లేసి ఉన్నారు, పచ్చగా కనబడుతుంది సంఘం. మన బోర్డు ఏమైనా ఉంటుందంటే పలానా సంఘము, పలానా సంఘం అనేది కదా ఉంటుంది. అవును, పలానా సంఘము బాగుంది, సంఘం బాగుంది, పాట కూడా బాగుంది. ఎందుకండి ఇవన్నీ? ఏం ఉపయోగం చెప్పండి? దేవుడు ఏమైనా సంతోషిస్తాడా? దేవుడు ఏమైనా ఆనందిస్తాడా? ఎంతకాలం ఇలాగా ఆరాధించువారు? నువ్వు ఆరాధిస్తున్నావు ఓకే, బట్ నీ వల్ల దేవునికి ఎలాంటి ప్రయోజనం లేదు. పైపైన చల్లబడి ఉన్నావు నువ్వు, లోపల నాటబడి లేవు నువ్వు. కాబట్టి నువ్వు ఎలాంటి ప్రసంగాలు లక్షల కొలది విను, నువ్వైనా కొట్లలోనికి మాత్రం వెళ్ళవు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ప్రతి మాట అది దేవుని వాక్కు, అది విత్తబడాలి, లోపల ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తారంగా ఫలించాలి, విస్తారంగా. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఆ విస్తారమైన ఫలాలు లేనప్పుడు దేవునికి అవసరం లేదు ఈ వ్యవసాయం, అవసరం లేదు వ్యవసాయం. దండుగ వ్యవసాయం ఎవడో చేయడు, పండగ వ్యవసాయమే కావాలి అందరికీ. దండగ వ్యవసాయం కావాలి ఎవరికైనా? మాకు వ్యవసాయం ఎప్పుడు దండగేనండి అంటే ఇంకెందుకు దండగ? పండగ అయితేనే వ్యవసాయం, దండగ అయితే అనవసరం. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదంటే వేస్ట్ కదా. ప్రభువు రక్షణ, ప్రభువు బోధించుట చేత ఆరంభమై ఆయన ప్రాణమిచ్చి తన స్వరక్తమిచ్చి సంఘాన్ని ఏం చేశాడు? నిలబెట్టేశాడు, సంపాదించేశాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. తేలియాడేవాళ్ళు కాదు ప్రియులారు, ఇక్కడ కావలసిన వాళ్ళు నాటబడిన వాళ్ళు కావాలి. నాటబడిన వాళ్ళు ఎంత గొప్పగా దేవుని కొరకు ఫలించారు తెలుసా? తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచుకున్నారండి. అదే కన్నీట కరిగిన స్మృతులు. చూదురు కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా ఎంచుకున్నారు. వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన పాట్లు, వాళ్ళు అనుభవించిన బాధ వర్ణనాతీతం. చూడండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు సంఘంతో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎందుకు మాట్లాడలేకపోతినంటే, శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? అప్పుడంటే ఓకే, ఇప్పటికీ మీరు అలానే ఉన్నారు. చూసారా, ఒక పనివాడి ఆవేదన ప్రభువు వ్యవసాయంలో. ఇప్పటికీ మీరు అలానే ఉన్నారు, మీరింకనూ శరీర సంబంధులై ఉన్నారు అని 3వ వచనంలో అంటాడు. మీలోనే అసూయ.
మనకు తెలియకుండా మనలోనికి ప్రవేశించే ఒక భయంకరమైన రోగం, ఒక భయంకరమైన చీడ. ఇందాక నాకు ప్రసంగం ఇవ్వడానికి ముందు పావుగంట ఈయన టైం తీసేసుకున్నాడు. ఎవరినైనా ఒక్కడిని మర్చిపోయాడు అనుకోండి, అది కత్తిమీసాం, అది అందరిని గుర్తుపెట్టి రాసుకుని చెప్పాలి. మళ్ళీ ఎవరినైనా ఒక్కడిని మర్చిపోయాడు అనుకోండి, వాళ్ళు ఇదే మొదలవుద్ది. ఏంటది? అసూయ. నన్ను మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు. నేను పొద్దున కుర్చీ తీసి కుర్చీలు వేసాను, నేను వెళ్ళిపోతూను అది చెప్పడం మర్చిపోయాడు. మరి అసూయ రాదా? వాళ్ళందరి గురించి చెప్పాడు, నా గురించి చెప్పడం మర్చిపోయాడు. అసూయ. వీడికి మాట్లాడాడు, నా గురించి మాట్లాడలేదు. వీడి గురించి చెప్పాడు, నా గురించి చెప్పలేదు. వీడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. వాడికి పెట్టాడు, నాకు పెట్టలేదు. అసలు నన్ను పలకరించలేదు, నా గురించి మైక్లో చదవలేదు. చాలా ఉంటాయి, ఒకటి రెండుగా చాలా చాలా ఉంటాయండి ఇక్కడ. అసూయ. ఇందులో మళ్ళీ ఇంకో రకం ఉంటుంది. ఆ రకం ఏంటంటే, అరే ఈడు ఎదిగిపోతున్నాడు, నేను ఎదగలేకపోతున్నాను. ఆడికి పేరు వచ్చేసింది, నాకు రాలేదు. ఆడి పాట బాగుంది, నా పాట బాగలేదు. ఆడికి యూట్యూబ్లో వ్యూస్ ఉన్నాయి, నాకు లేవు. ఈ పాట అందరు పాడుతున్నారు, నా పాట ఎవరు పాడి చావట్లేదు. అప్పుడు నేను లైవ్ పెట్టేసి మాట్లాడేయలేదు. ఒకటి అసూయ. అసలు ఈ అసూయ ఎక్కడదండి సంఘంలో? అసూయ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది వారే, ఎవరి కొరకు వారే. ప్రతి ఒక్కరూ ప్రభు వైపు చూస్తూ, ఆయన అనుగ్రహించిన తలాంతును వాడుకుంటూ, ఆయన పాదాలకు నమస్కరిస్తూ, నేనేమీ లేదు ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి ప్రభువా, నీ వలనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా. ఇదిగో ఇది కొంచెం పొడుగు ఎదిగింది నాకంటే అని ఎప్పుడైనా ఒక కంకి మరొక కంకిని చూసి ఏడుస్తుందా? ఇది నాకంటే కొంచెం లావుగా ఉంది, నేను కొంచెం సన్నగా ఉన్నాను, నాకేమో 10 ఒట్ల గింజలే ఉన్నాయి, దీనికి 12 ఉన్నాయి అని ఏడుస్తుందా ఏదైనా కంకి? ఏడవదండి. అన్నీ చక్కగా ఎదుగుతాయి. చక్కగా ఉంటుందండి పొలం చూడడానికి, అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. పొలం అందంగా ఉంటుంది, సంఘం చండాలంగా ఉంటుంది. చూసారా? ఏంటి అసూయ ఎక్కడిది? దరిద్రం. అసూయ మీకు అసూయ ఏంటి? మీరు దేవుని పిల్లలు కదా. లోకస్తులకు ఉందంటే ఒక పోనీ వదిలేద్దాం. దేవుని పిల్లలకు అసూయ ఏంటి? దేవుని పిల్లలకు కుళ్ళేంటి? దేవుని పిల్లల్లో ఈ కుతంత్రాలేంటి? దేవుని పిల్లల్లో ఈ భయంకరమైన పరిస్థితులేంటి? మీకు ఉండకూడదు కదా ఇవి, మీకు ఉండకూడదు కదా. మీకు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు ఆత్మ సంబంధులనే అంటారు. మాట మార్చరు, మళ్ళీ బిరుదు పోకూడదు ఎక్కడికి. అదే అంటున్నాడు చూడండి అక్కడ. మీలో అసూయ, రెండోది కలహం. మీలో అసూయ, రెండోది కలహం ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా, మీరా ఆత్మ సంబంధులు. కలహం ఉన్న మీరా ఆత్మ సంబంధులు, అసూయ ఉన్న మీరా ఆత్మ సంబంధులు. ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు. వీడి సభ చేస్తే వాడు ఇంకా పెద్దది చేయాలి, వాడు చేస్తే వీడు ఇంకా పెద్దది చేయాలి. వాడు ఒకలా చేస్తే వీడు ఇంకోలా చేయాలి, వాడు ఇంకోలా చేస్తే వీడు ఇంకోలా చేయాలి. అమ్మ వాడికి ఫాలోవర్స్ పెరిగిపోతుంటాడు, వీడు బాధపడిపోతుంటాడు, వీడికి ఫాలోవర్స్ పెరిగిపోతాడు, వాడు బాధపడిపోతుంటాడు. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో తెలుసా అండి? ఒక సేవకుడు సభ జరుగుతుంటే మరో సేవకుడు చూసి కుళ్ళి ఏడ్చేటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుల్లో. నిజం. ఒక విశ్వాసిని చూసి మరో విశ్వాసి కుమిలి ఏడ్చేటువంటి పరిస్థితి. అందరూ పడిపోతే బాగుండు, ఈడు కూడా నాశనం అయిపోతే బాగుండు, ఈడు కూడా ఎందులైనా పడిపోతే బాగుండు, ఈడి జీవితం ఎక్కడితో పోతే బాగుండు. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో మనుష్యుల మనస్తత్వం. వీళ్ళ వెత్తబడిందా అసలు? లోపల పైన ఉందా? పైన ఉందా? వెత్తబడిందా? పైనే ఉంది. చూడండి, అతడు
ఒకడేమో నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఎంత సూటిగా అడిగాడు చూశారు, ఎంత సూటిగా అడిగాడు. నువ్వు పౌలు వాడవా? నువ్వు అపొల్లో వాడవా? నువ్వు పౌలు వాడవా? నువ్వు అపొల్లో వాడవా? నువ్వు ఈ సంస్థ వాడవా? నువ్వు ఆ సంస్థ వాడవా? నువ్వు వాడి మనిషివా? నువ్వేమో వీడి మనిషివా? మీ అన్నయ్య వాడా? మీ తమ్ముడు ఈడా? మీ పెద్దనాడు మీ చిన్నాన్న ఈడునా? ఒకడు పౌలు వాడను, ఒకడు అపొల్లో వాడను అని మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులు కారా? క్వశ్చన్ మార్క్. ఎస్, మీరు ప్రకృతి సంబంధులే. అసూయతో రగిలిపోతున్న దౌర్భాగ్యులు మీరు. నరాల్లో అసూయ జీర్ణించుకుపోయింది మీకు. ఇది దేవుని వ్యవసాయం. ఈ దేవుని వ్యవసాయంలో ఎవరు ఎదిగినా, ఎవరు తగ్గినా, ఎవరు పెరిగినా అది ఆయన చిత్తం వల్లనే జరుగుతుంది. ఏదేమైనా ఆయన పొలం బాగుండాలి, ఆయన వ్యవసాయం బాగుండాలి, ఆయనకు ఫలాలు రావాలి. నేనున్నంతకాలం ఇందులో ఉండి కోతకాలంలో ఆయన కొట్టులోనికి వెళ్ళిపోతే నాకు చాలు అని అనుకునే మొక్కవా నువ్వు? అలా ఉన్నావా నువ్వు? అవసరమైతే నాతో పాటు 10 మొక్కలు పెరగాలి, నాలో నుండి ఇంకో 10 విత్తనాలు రావాలి, నేను ఇంకో 10 మందికి జన్మనివ్వాలి, ఇంకో 10 మందిని రక్షణలోనికి నడిపించాలి అనే భావాలున్నాయా? భావాలున్నాయా చెప్పండి. నష్టపోతున్నాడు కదండి రైతు, నష్టపోతున్నాడు. పౌలెవడు? అపొల్లో ఎవడు? పరిచారకులు కాదా? ఎవడు పౌలు? ఎవడు అపొల్లో? పరిచారకులు కాదా? పరిచారకులే కదా. నేను పలానా ఆయన మనిషిని, మేము పలానా ఆయన టీము, మేము పలానా ఆయన సంస్థ, మేము పలానా అందరూ క్రీస్తు వారే, మళ్ళీ మేం పలానా. పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నన్నేమో పుల్లం మూడిచింది, నేను పుల్లమ్మ దాన్ని. నన్నేమో ఎల్లమ్మ మూడిచింది. ఒక కట్ట ఎల్లమ్మకెళ్ళింది, ఒక కట్ట పుల్లమ్మకెళ్ళింది, ఒక కట్ట మంగమ్మకెళ్ళింది, ఒక కట్ట మరియమ్మకెళ్ళింది. ఊడుపుకు నలుగురిని పెట్టుకుంటే నలుగురు ఊడుస్తారు. అంత మాత్రం నీ మొక్కలేచి నేను ఎల్లమ్మ దానను, నన్ను పుల్లమ్మ ఊడ్చింది కాబట్టి, నన్ను పుల్లమ్మ గుచ్చింది కాబట్టి నేను పుల్లమ్మ దానను, నన్ను మంగమ్మ గుచ్చింది కాబట్టి నేను మంగమ్మ దానను, నన్ను మరియమ్మ గుచ్చింది కాబట్టి నేను మరియమ్మ దానను అని మొక్కంది అనుకోండి. రైతు అంటాడు, మరి నేనెవరి వాడని అంటాడు. నువ్వు ఎల్లమ్మ దానివా, నువ్వు పుల్లమ్మ దాని. ఊడుపుకి మనుషులు నెట్టుకుంటేనే మీరు ఊడ్చిన వాళ్ళు మనుషులు అయిపోతారా? ఊడుపుకి నేను 4 మనుషులు పెట్టుకున్నాను, రైతుని నేను. ఏ మొక్కగా మొక్క నన్ను ఎల్లమ్మ ముడిసింది కాబట్టి నేను ఎల్లమ్మ దాన్ని, నన్ను పుల్లం ముడిసింది కాబట్టి నేను పుల్లమ్మ దాన్ని. నన్ను గుచ్చినోడు దాన్ని అవుతాను తప్ప నీ దాన్ని ఎందుకు అవుతానని పొలంలో రైతు చెయ్యక మీద నువ్వు అలా ఉండు. అక్కడ ఎల్లమ్మని రమ్మను, నన్ను ఊడిసింది ఆమె. ఈ పక్కన నన్ను నువ్వు దూరం జరుగు, నేను ఎల్లమ్మ దాన్ని, నువ్వు పుల్లమ్మ దానివి. మధ్యలో మన ఇద్దరికి షేడేసారు. అందులోంచి ఇందులోకి రాకూడదు, మన ఇద్దరికి మధ్య షేడ్ అడ్డు ఉంది. షేడ్లు వేస్తారు తెలుసు కదా మీకు. ఎందుకు వేస్తారంటే ఎరువులు వేసుకోవడానికి బాగుంటుందని, విడగొట్టేయడానికి కాదు. షేడ్లు ఎందుకు? ఎరువు వేయడానికి బాగుంటుంది, నడిచిపోవడానికి బాగుంటుంది. రైతు మధ్యలో దారి ఉండాలి. అందుకే ఊడిపావు అయిపోగానే ఏమేసేస్తారు? షేడ్లు వేసుకెళ్ళిపోతారు. అలా అంతే. కానీ ఇలా ఏ సంఘానికి ఆ సంఘం విడివిడిగా ఉన్నంత మాత్రాన అది విడగొట్టేయడం కాదు. అది షేడేసినంత మాత్రాన భేదాలు వచ్చేసాయని కాదు. ఆ కట్టిది కట్టి కట్టిదని కాదు. గట్టావలు ఒకలాగా, గట్టి ఏవలు ఒకలాగా అని కాదు. ఊడిసినోడు మనిషివి కాదు నువ్వు. అర్థమైందా? రైతుకు సంబంధించిన దానివి, రైతుకు సంబంధించిన వాడివి. చూడండి తర్వాత ఏమంటాడు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేసిన వాడెవరు?
దేవుడు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ, వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయు లేదు, ఏమీయు లేదు. గాలి తీశాడు చూసారా? నేను విజయప్రసాద్ని వాక్యం విన్నానండి, ఆ వాక్యాన్ని బట్టి నేను అతన్ని వాడనైతిని అన్నావు అనుకో, దేవుడు అంటాడు వాడు ఆఫ్టర్ ఆల్ వాడెంత అంటాడు. వాడెంత ఆఫ్టర్ ఆల్, వాళ్ళు ఏమీ లేదు, వాడు నాటమంటే నాటాడు, నా పనిలో కూలివాడు వాడు. అర్థమవుతుందా? నా పనిలో వాడొక కూలివాడు. నేను నాటమన్నాను, నాటాడు. పొలం వాడిది, వాడి అబ్బది కాదు, నాది. వాడికి నేను కూలిస్తాను, నాటాడు. నా పనిలో కూలివాడు. ఏ సేవకుడైనా సరే వాడు దేవుని పనిలో కూలివాడు, కూలివాడు అంతే. నువ్వు వెళ్ళి నేను పలానావాడిని నేను పలానా ఆయన మోచేతి కింద నీళ్లు తాగుతాను, పలానా ఆయన చచ్చిపోమంటే చచ్చిపోతాను, అయ్యి బాబా ఆయన లేకపోతే ఊడిపెక్కడది అనకూడదు. ఆడు కూలోడాడు, వచ్చాడు ఊడిచాడు పోతాడు. ఆయన వచ్చేంత వరకు అసలు పసిరి మొక్కే లేదట. నీ మొహం నువ్వు చూసావు? ఊడుపుకి బొచ్చెడు మంది వస్తారు, సంవత్సరం ఊడుపు జరుగుతూనే ఉంటుంది. ఏదో నలుగురిని మనుషులు పెట్టాను కదా అని చెప్పి పొలం నాదంటే తంతారు, కుదరదు అలాగా. అర్థమైందా? అక్కడ ఏమంటున్నాడు చూడు, నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే. అద్భుతమైన విషయం అండి ఇది. ఇది అర్థమైతే కొంతమంది కళ్ళు తెరుచుకుంటాయి, కొన్ని యూనివర్సిటీలు బాగుపడిపోతాయి. నాటువాడిలోనైనను, తర్వాత నీళ్లు పోయేవాడిలోనైనను ఏమీ లేదు. గాలి తీసాడు, దేవుడు తీసాడు గాలి, ఏమీ లేదు. సర్దాయి దుకాణం, సర్దాయి నోర్మోయ్ అంతే. హే, నేను నాటకపోతే ఎక్కడిది? ఇది నేనే నాటాను, ఈ తరంలో పుట్టాను, నేను 750 కోట్ల మంది కోసం కాదు, 750లో 350 మంది చెప్తాడు. ఒక్కడినే ఎక్కడంటే తొక్క తీసేస్తాడు దేవుడు. ఎవడు అసలు? నాటువాళ్ళలోనే ఏమీ లేదన్నాడు, నీళ్లు పోసేవాళ్ళలోనూ ఏమీ లేదు. నోరు మూసుకుని మీ పని మీరు చేసుకుని పక్కకు పోండి. నాటువాడిలో కానీ నీళ్లు పోయువానిలో కానీ ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోసేవాడు ఇద్దరొక్కటే. నాటేవాడు ఎంతో, నీళ్లు పోసేవాడు కూడా అంతే. నా దృష్టిలో ఇద్దరు సమానమే. నాటేవనే గొప్ప లేదండి, నేను ఊడ్చానండి, ఆ నీళ్ళు గట్టు దింపి నీళ్ళు ఎట్టడంతే పారదిచ్చి అన్నావు అనుకో, ఆడు పారదిచ్చి నీళ్లు పెట్టినా నువ్వు నాటినా ఏం చేసినా పొలం నాదిరా బిడ్డ, పక్కకి జరుగు అంటాడు. పొలం నాది, పని ఇంటికి పో చక్కగా. అర్థమైందా? ఆ తర్వాత ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకును. కూలోళ్ళు మీరు. ఇక్కడ ఎవడికి ప్రత్యేకతలు లేవు, ఇక్కడ ఎవడు ప్రత్యేకంగా ఉన్నోడు గాడు. కూలోళ్ళు మీరు. పొలం, సంఘం దేవునిది. మధ్య కొన్ని కొత్త బ్యాచ్లు తయారైన సంఘాలు మావంటున్నారు. మా సైడ్లో ఉంటేనే మీరు పరలోకం వెళ్తారట, ఆ పక్క సైడ్లో ఉంటే వెళ్ళరట. మళ్ళీ ఎడగొట్టేస్తున్నారు, గొట్టేస్తున్నారు. ఈ గొట్టు వరకు ఉన్నదే పరలోకి వెళ్తారట, ఇంక మిగిలిన గొట్లు ఏమి వెళ్ళవట. ఆ ఎన్నొచ్చి గొట్లో దూరాలట. ఎవడో చెప్పాడు, ఆ ఎన్నొచ్చి ఇందులో దూరితే మొత్తం పంట పండడం మానేద్ది. అర్థమైందా? పంట పండడం మానేది. నీకు వ్యవసాయం తెలీదు, పంట పండడం మానేస్తుంది. వ్యవసాయం రూల్స్ తెలుసుకో. చూడు ఏమంటున్నాడు,
నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలైనను ఏమీ లేదు. కష్టం కొలిది వాడు జీతం పుచ్చుకుంటాడు, వాడు జీతగాడు. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇవన్నీ వద్దు నాయనా అన్నాడు. సో మీలో నాటబడాలి. మీరు ఇండివిజువల్గా ఈ విషయాలు ఆలోచించండి ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూర్చున్నావు కదా కుర్చీలో, ఏమైనా ఉపయోగం ఉందా దేవునికి మన వల్ల? ఏమైనా ఉందంటావా? నీకు నువ్వే ఆలోచించుకో. పక్కోని చూడు, కాసేపు కళ్ళు మూసేసుకో. నా మాట విని కాసేపు కళ్ళు మూసేసుకుని ప్రశాంతంగా, అసలు ఈ కుర్చీలో కూర్చున్నానే, ఇంత విగ్రహంలో ఉన్నాను ఇక్కడ, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారు? అసలు 3 పూటలు తింటున్నాను. అప్పుడప్పుడు అంటాం, ఎరా ఏం పనే లేదా? ఏం లేదురా, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం వేస్ట్ అంతే అంటాడు ఒకడు. అలా తిరుగుతున్నాను, ఏమి పని పాట ఇవ్వలేదంటాడు. కామాత్రం తినడం ఎందుకు మానవాడు? పని లేనప్పుడు తినడం ఎందుకని? గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదండి అంటావా? ఒక్కసారి ఆలోచించండి ప్రశాంతంగా. ఇలా మాట్లాడుకుంటూ పోతే తెల్లవారులు మాట్లాడుకోవచ్చండి, చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ ఫైనల్గా నేను కన్క్లూజన్కి వస్తున్నాను. దేవుడు ఎంతో శ్రమపడి తన కుమారుడైన క్రీస్తును కూడా పంపించి ప్రవక్తల ద్వారా గొప్పగా ఈ వ్యవసాయాన్ని జరిగించినప్పుడు, అపోస్తలుడు అలుపెరగని యోధులుగా కష్టపడినప్పుడు వాళ్ళ కన్నీళ్లు విడిచుచూ విత్తారు. కన్నీళ్లు విడిచుచూ విత్తారండి. కన్నీళ్లు విడిచుచూ విత్తారు సంతోషగానముతో పంట కొయ్యడానికి. కన్నీళ్లు విడిచుచూ విత్తుచూ పోవాడు సంతోషగానముతో పంటను కోయును. అలా వాళ్ళు విత్తారు, కష్టపడ్డారు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. వాళ్ళందరి కష్టం అండి. పూర్వీకులు ఎప్పటి నుంచి ఉన్నారనుకుంటున్నారు ఈ కూలి వాళ్ళు? ఈరోజు ఏదో మనం వచ్చేసేది ఉద్ధరించేసామని కాదు. ఇక్కడ వాళ్ళ కష్టం లేకపోతే అసలు ఇక్కడ పొలం ఉందా? పొలం ఉందా? లేదండి. కాకపోతే కాస్త గురుగులు ఎక్కువైపోయినాయి అంతే, కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి. అయినంత మాత్రాన పంట లేకుండా పోలేస్తుమా? కొద్దిగైనా వస్తుంది. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమే అసూయతో కలహాలతో కొట్టుకు చేస్తుంటే, కట్లు వేసేస్తుంటే ఎక్కడండి దేవునికి ఫలం? కూలోళ్ళ ఉండాలి తప్ప పొలం పాడు చేయకూడదు. రైతు వచ్చి చూసినప్పుడు, ఇలా గట్లు వేసేసేవిట్రా, చేనంతా గట్లు నేను అనుకోండి, పంట ఎక్కడదండి? నాకు అర్థం కదా. కూలోళ్ళు చేనంతా గట్లేసి పడేసారు అనుకోండి, ఇంత గ్యాప్ ఇచ్చి, ఇంత గ్యాప్, గట్టు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఎంత? ఇంత, అరంగులు. మళ్ళీ అరంగులం గ్యాప్లో మళ్ళీ గట్టేసాడు. మళ్ళీ అరంగులం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గట్టేసాడు అనుకోండి. ఇంక మొత్తం చేనంతా ఎవరికాడు గట్లు వేసేసుకుని ఆ గట్టు మీద కూర్చున్నారు అనుకోండి కూలోళ్ళు. ఆడంటే మాకు పడుతుంది, మా గట్టు మాది, మా చేను మాది. చేను ఎంత ఉందరంటే ఇంత అరంగులం చేసి పడేసారు దాన్ని. అరంగుళంలో ఎన్ని మొక్కలు పడతాయి? కొంచెం బలం ఉన్నాడేమో ఆడిని తినేసి ఇదంతా నాదంటాడు అంతే పడుకుని. ఆడు కొంచెం పెద్ద కట్టేసేస్తాడు. అక్కడ కొంచెం పెద్ద ఉంటుంది, 1,00,000 మంది వస్తుంటారు అక్కడికి. ఇదంతా నాదంటాడు. ఇంకెవడికాడు గట్లు వేసేసుకుని, నా గట్టు నాది, నీ గట్టు నీదిరా, నా గట్టు దాటి వచ్చామంటే పద్ధతి ఉండదు రోయ్. అప్పుడప్పుడు చీలగట్లు దగ్గర గొడవలు అవుతుంటే గుణపాలతో పొడి చేసుకుంటారు కూడా. నాకు తెలిసి అలాంటి వాళ్ళు తలకాయలు కూడా పగలగొడేసుకున్నారు ఒకసారి. చేను నిండా రక్తమే. ఎవడరా పోయి పనికి మళ్ళీ అంటే గట్టు దగ్గర చిన్న ఆ నీరేదో తవ్వుతూ ఒక పార ఎక్స్ట్రా వేసాడు అటు ఈ టైప్కి. పార ఎక్స్ట్రా వేసినందుకు ఈ పారతో గట్టు నరికే, ఈడు అదే పారతో తల నరికేసాడు. సగం అక్కడ తీసేసుకున్నాడు అనమాట, ఇక్కడ తీసినందుకు. అలా ఉన్నాయండి. ఎవడ మట్టుకాడు గట్లు వేసేసుకోవడమే మీ ఇష్టం. ఇంకా మీ ఇష్టమేనండి. గుర్తుపెట్టుకో, నువ్వు కూలివాడివి. ఈరోజు ఉంటావు, రేపు పోతావు. ఈరోజు ఉంటావు, రేపు పోతావు. నువ్వు ఆ పొలంలో విత్తబడిన దానివి, విత్తబడిన వాడివి. ఈరోజు ఉంటావు, రేపు పోతావు నువ్వు కూడా. ఊడిసినోడి దానని మాత్రం ఎప్పుడు అనకు. తప్పు అన్నమాట. నువ్వు ఊడిసిన వాడి దానవు కావు, వాడవు కావు. నువ్వు ఎవరి వాడవు? రైతు వాడవు. నువ్వు ఎవరి కొరకు ఫలించవలసిన వాడవు? రైతు కొరకు ఫలించవలసిన వాడవు. అద్భుతమైన ఫలాలు ఫలించాలి. ఆ తర్వాత సమరయ స్త్రీ జీవితం వేరు ప్రియులారా.
ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికత్వం, విశ్వాసం, మంచితనం, ఆశానిగ్రహం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఇవన్నీ మనలో నుండి రావాలని దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ రావాలని చూస్తున్నాడు. అవేవి రాకుండా మనం ఇదిగో ఇంకా అసూయ, కలహం, ఇవన్నీ మరి దరిద్రపు ఫలాలు, ఉండకూడని ఫలాలు. ఇవి ఉండాల్సిన ఫలాలకు బదులు ఉండకూడని ఫలాలు ఉంటే మీరు మనుష్య మాతృలే కదా, మీరు శరీర సంబంధులే కదా, మీరు ఆత్మ సంబంధులు కాదు కదా. మీ దగ్గరకు వచ్చి నేను ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు ఎలా మాట్లాడగలను? మీరు ఇంకనూ శరీర సంబంధులే కదా, మీరు ఆత్మ సంబంధులు కాదు కదా. మీరు ఇంకా అసూయతో ఉన్నారు, మీరు ఇంకా ఊడిసినోడు మనిషిని అంటున్నారు, మీరు ఇంకా నేను వాడి గ్రూపు వీడి గ్రూపు. ఫేస్బుక్లో 33 గ్రూపులు. ఇప్పుడు ఒక గ్రూపుడు అంటే ఒక గ్రూపుడు పడదు. ఫేస్బుక్ ఎందుకంటే కొట్టు చేయడానికి అంతే, అంతకుమించి ఏ ఉపయోగం లేదు దానివల్ల. నిజం. రోజు ఉన్న దరిద్ర కామెంట్లు చూడలేం. దుర్మార్గులు ఉన్నారండి అక్కడ, దుర్మార్గులు. వాళ్ళకి మాట్లాడటం కూడా తెలియదు, అంత నీచులు ఉన్నారు అందులో. పచ్చి బూతులు ఆడుకుంటూ తిరుగుతున్నారు దుర్మార్గులు. ఎవరి కోసం అనుకుంటున్నారు? నన్ను ఊడ్చినోడి కోసం. చి 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 చి. ఇది దేవుని వ్యవసాయం. ఫైనల్గా బాగుందండి వ్యవసాయం? బాగుందా? బాగలేదండి. బాగు చేయండి ప్రియులారా. మీరు బాగుపడండి. మొదట మీరు బాగుపడండి చాలు. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా బాగుపడతారు. ఎంతమంది బాగుపడితే సంఘం ఎంత బాగుంటుంది. ఈ వాక్యం వినే వాళ్ళందరూ వర్ధిల్లితే, సత్యం తెలుసుకుంటే చాలు. ప్రభు చాలా సంతోషిస్తాడు, ప్రభు చాలా ఆనందిస్తాడు. ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వండి, ఇవ్వకూడనివి ఇవ్వకండి. తప్పది, న్యాయం కాదు అది. ఇవ్వాల్సినవి ఇవ్వండి. ఆ నీతిమంతుల విశ్వాస ఫలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకోండి, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోండి, వాళ్ళ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోండి. ఈ పాట చూడండి, ప్రార్థనతో ముగించుకుందాం ప్రియులారా. ఆ పాట చూడండి, ప్రార్థనతో ముగించుకుందాం. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు. నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు.
ఆకలి దప్పులు అపరిమితముగా తిన దెబ్బలు చెరసాలలో పొందిన యాతనలు ఆపదలలో అనేక మారులు ప్రాణాపాయములు నిందలు జాగరణములు ఉపవాసములు లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆజ్ఞమీరని ఆత్మపూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాడు రంపాలకు తెగి పడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలుపెరుగని యోధుల ప్రయాణము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిగ్గుపడని పాదము సుందరము లోకమునకు వేటుక వారు దినదినము చనిపోయారు శరీరాశలను సిలువేశారు జనుల మెప్పు కోరని వారు వధకు సిద్ధమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్య జీవులు సర్వశ్రేష్ఠులు గొర్రె పిల్ల పిల్లి విందుకు వారే అర్హులు పరిశుద్ధులు యాజకులు పరమ తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాడు ఊరంబాలకు తెగిపడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హతసాక్షులు na
ప్రియులారా, మీరు చూసిన ఈ పాటలో కనబడిన వారందరూ కూడా దేవునికి ఇష్టమైన పొలంగా ఉన్నవారు. ఆ పొలంలో ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించిన అద్భుతమైన అమూల్యమైన మొక్కలు, దేవుని కొరకు ఎంతో గొప్పగా ఫలించి ఆ మొక్కలు కొట్టివేయబడ్డాయి, కోత కోయబడ్డాయి ఈ భూమి మీద నుంచి. అలా వెళ్ళిపోయిన అద్భుతమైన జీవితాలు మళ్ళీ అదే పొలంలో మనం నాటబడ్డాం. మర్చిపోకండి. 1 సంవత్సరం పంట అయిపోయిన తర్వాత మొక్కలు మారతాయి తప్ప పొలం మారదండి. అర్థమవుతుందా? మొక్కలు మారతాయి తప్ప పొలం మారదు సుమా. అందులో నుంచి వచ్చిన విత్తనాలు తీస్తారు, ఆ విత్తనాలతోనే మళ్ళా చల్లుతారు, మళ్ళీ మొక్కలు వస్తాయి, మళ్ళీ రైతు ఎదురు చూస్తాడు, ఈ సంవత్సరం పంట. అదిగో తొలి పంటను చూసాం. తొలి పంట దేవునికి ఆనందాన్ని మిగిల్చింది. మరి మలి పంట, ఈ కడవరి దినాల్లో పంట ఎలా ఉంది చెప్పండి? దేవునికి ఆనందాన్ని మిగులుస్తుందా? వాళ్ళు చూశారా ఎంతగా దేవుని కొరకు ఫలించారో, ఎంతగా దేవుని కొరకు కష్టపడ్డారో, ఎంతగా దేవుని కొరకు శ్రమపడ్డారో. వాళ్ళ నిర్ణయాలు అద్భుతం. సాహసోపేతమైన జీవితాలండి, సాహసోపేతమైన జీవితాలు. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ప్రశ్నించుకోండి ప్రియులారా. తొలి పంట దేవునికి ఇచ్చిన ఆ వైభవం, ఆ ఆనందం మళ్ళీ మనం ఇవ్వగలం అంటారా? మీకు విషయం చెప్పమంటారా? ఆ టైంలో పొలానికి కంచె లేదండి. నిజమండి, ఆ టైంలో పొలానికి కంచె లేదండి. ఎంత బాధలో తెలుసా, ఎన్ని కష్టాలో తెలుసా, ఎన్ని కన్నీళ్ళో తెలుసా. కంచె లేకపోయినా ఆ పంట విస్తారమైన దిగుబడినిచ్చింది. ఇప్పుడు ఎంత కంచె ఉందో తెలుసా? కడుపులో నీళ్ళు కదలవండి. మీటింగ్కి వచ్చేటప్పుడు కారులో వచ్చేస్తాం, చక్కటి భోజనాలు, బయట వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తుంటారు, మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి భోజనం పెడతారని. నిజమే, మన వాళ్ళు కూడా చికెన్ లేకపోతే ముద్ద తినక దిగదు. భోజనాలు అంటే మనకు ముక్కు ఉండాలి, వాళ్ళకి అలా లేవండి. మనం ఏసీ రూముల్లో పడుకుంటున్నాం, వాళ్ళు కొండల్లో గుహల్లో పడుకున్నారు. మనం కారుల్లో, విమానాల్లో, బైకుల్లో తిరుగుతున్నాం, వాళ్ళు సముద్రాల్లో ఈతలు కొట్టారు. ఈతలు బతకటానికి ఓడ పగిలి శ్రమపడి తిని, నదుల వలనైనా ఆపదలు వచ్చాయి. మనకు దొంగల బెడదలేదండి. పోలీస్ సెక్యూరిటీ, చక్కటి రాజ్యాంగం. వాళ్ళకి దొంగల వల్ల ఆపదలు. వాళ్ళకి రాజ్యాంగం వ్యతిరేకం, రాజులు వ్యతిరేకం. మనం రాజులను బెదిరించేస్తాం, గట్టిగా మాడితే కోర్టులు అంటాం, అవి అంటాం, ఇవంటాం, హక్కులు అంటాం. వాళ్ళకి హక్కులు లేవంటాయి. నిజం, మనకు హక్కులు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు లేవు. నిజంగా ఎంగిలి విస్తరాకు ఎలా అయితే గాలికి ఎగిరిపోతుందో అలా ఎగిరిపోయేయండి వాళ్ళ జీవితాలు. సంగమా, గుర్తుపెట్టుకో, కడవరి దినాల్లో ఉన్న సంగమా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగమా, వాళ్లకు కంచి లేదు, నీకు కంచి ఉంది. వాళ్ళకు సుఖం లేదు, నీకు చాలా సుఖం ఉంది. వీళ్ళు దిగంబరులు ఎవరున్నారు చెప్పండి? ఏ సంఘం అండి దిగంబరులుగా ఉన్న సంఘం? ఏదో 100 సంఘాలు చెప్పకండి, దరిద్ర సంఘాలు. అలా కొవ్వెక్కి బట్టలు ఇప్పేసిన వాళ్ళు. నేను అలా అడగట్లేదు. ఏ సంఘంలో ఉన్నారండి దిగంబరులు? అందరికీ సమృద్ధిగా వస్త్రాలు ఉన్నాయి. ఎవరండి ఆకలితో అల్లాడిపోతున్నారు? అందరికీ సమృద్ధిగా ఆహారం ఉంది. ఎవరికండి కొంపగూడు లేకుండా ఉన్నారు? అడవుల్లో, కొండల్లో, సొరంగాల్లో ఎవరు బతుకుతున్నారు? అందరికీ అద్దిళ్ళైనా ఉన్నాయి. భోజనం ఉంది, బట్ట ఉంది, ఆపద లేదు, ఆరోగ్యం ఉంది, మంచి వాతావరణం, మంచి జీవితం, ఇబ్బంది లేదు, ధైర్యంగా వాక్యం చెప్పేసుకుంటున్నాం. ప్రారంభ శతాబ్దంలో ఈ అవకాశం లేదు తెలుసా? ఈ అవకాశం లేదు. ఇంత ధైర్యంగా రొమ్మిర్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు కాబట్టి తొడలు కొట్టి మీసాలు తిప్పుతున్నాం. అప్పుడైతే తొడ తీసేసేవారు. మీసం లేదు, తలకాయ ఎగిరిపోయేది.
రాళ్లతో ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయేది. ప్రియులారా మీరు చెప్పండి, అప్పుడు ఫలించడం గొప్ప, ఇప్పుడు ఫలించడం గొప్ప? చెప్పండి, ఎప్పుడు ఫలించడం గొప్ప? అప్పుడు ఎక్కువ దిగుబడి రావాలా? కంచె లేనప్పుడు ఎక్కువ దిగుబడి రావాలా? కంచె ఉన్నప్పుడు ఎక్కువ దిగుబడి రావాలా? మీరు చెప్పండి, ఎప్పుడు దిగుబడి ఎక్కువ రావాలి? కంచె ఉన్నప్పుడే దిగుబడి ఎక్కువ రావాలండి. ఏమంటే వాళ్ళకి అంత ఎరువు పడలేదండి, మనకు చాలా ఎరువు పడుతుందండి. నిజంగా దేవునికి నిండు వందనాలండి. మనకున్నంత వెసులుబాటు వాళ్ళకి ఎక్కడుందండి? వాళ్ళకి ఎక్కడుందో చెప్పండి. ఇది మనకలా చేతికి వాచి కట్టుకుని బెల్ట్ ఎట్టుకుని ఇన్షర్ట్ చేసుకుని వాక్యాలు చెప్పిన వాళ్ళు కాదు వాళ్ళు. కోట్లు వేసుకుని సూట్లు వేసుకుని కార్ల మీద తిరుగుతూ వాక్యాలు చెప్పిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు, అసలు లేదండి. ఆ పరిస్థితి ఎక్కడో అప్పుడప్పుడు వచ్చేది వాళ్ళకి. అప్పుడప్పుడు కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా చూసుకునేవారు. ఆ తర్వాత ఆ పరిస్థితి ఉండేది కాదు. బాధలు భరించి నలిగిపోయిన వాళ్ళండి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ పొలంలో పనిచేసి వెళ్ళిపోయారు. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. మనకు సమృద్ధిగా నీరుంది, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఇంకా ఫలించకపోతే నేరం అండి, నేరం. ముక్కల కింద నరికేసి అగ్నిలో పడేస్తాడండి. నీకు ఏ ఇబ్బంది ఉంది చెప్పు? నేను రాళ్లతో కొడుతున్నారా? నేను రంపాలతో కోస్తున్నారా? నీకు ఆకలి ఉందా? నీకు దప్పికుందా? సువార్తకి వెళ్ళలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? ఇంట్లో కూర్చొని సువార్త చేసే రోజులు ఇవి. ఫేస్బుక్ ఉంటే చాలు, వాట్సాప్ ఉంటే చాలు, అది ఏమనుకుంటే మనకి చెప్పేస్తాం అంతే. అందులో యూట్యూబ్లో పెట్టేస్తాం అంతే. అటు చూస్తే చూడు, లేకపోతే నీ కర్మ అన్నట్టుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదే, ఇంటింటికి వెళ్ళాలి. పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో సువార్త చేశారు తెలుసా వాళ్ళు? నీ సుఖం ఎంత సుఖమో వాళ్ళ కష్టం అంత కష్టం. ఆలోచించి రాత్రి, ఇంత సుఖంగా ఉన్న నువ్వు ఫలించకపోతే నిన్ను చెరుకు మిషన్లు పెట్టేయొద్దు, మరి రైస్ మిల్ వేసేయొద్దా? ఎందులో వేయాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారి. రాత్రి వాళ్ళకున్న కష్టాలలో నన్ను అడిగితే 1% కూడా లేవండి మనకు. 1% అసలు లేవు. 1% అసలు లేవండి, అసలు లేవు. ఇప్పుడు సంఘం ఎంత నిశ్చలంగా ఉందండి, చక్కగా ఉంది. ఈ పరిస్థితిలో కూడా సేవ చేయడానికి చచ్చిపోతున్నారు దౌర్భాగ్యులు. ఆ పరిస్థితిలో సేవ చేశారు, సంచారం చేస్తూ సేవ చేశారట. సంచారం చేస్తూ మనం ఇంట్లో కూర్చొని కుటుంబాలతో ఉన్నామండి. తిరిగి మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మ నాన్న హార్లిక్స్ బూస్ట్ అంటాం. అప్పుడు అలా లేవు, కుటుంబాలు లేవు. కుటుంబాలకు కోల్పోయారు, దూరం అయిపోయారు కుటుంబాలకి. తల్లి జాడ బిడ్డకు లేక, బిడ్డ జాడ తల్లికి లేక చెల్లా చెదిరైపోయారండి, చెల్లా చెదిరైపోయారు. మనకేంటి చెప్పండి? ఎంత బాగుందండి జీవితం. ఇంత మంచి జీవితం ఇచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకకపోతే దేవుడు ఎంత భయంకరమైన, ఎంత కఠినమైన తీర్పులోనికి తీసుకెళ్తాడు. ఒక్కసారి ఆలోచించు సంఘమా. ఈ రాత్రి ప్రేమతో నిన్ను బ్రతిమలాడి చెబుతున్నాను, ఒక్కసారి ఆలోచించు. ఎవ్వడు కష్టపడే పరిస్థితులు ఏం లేవు ఇక్కడ. ఏం కష్టపడిపోవడానికి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు అంత సులువైపోయిందండి. దేవుడే ఆ వెసులుబాటు కల్పించి ఉంటాడు. నిజం. ఆ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా? సముద్రాలు దాటాలి, కాలినడకన పోవాలి, జంతువులను ఆశ్రయించాలి. మరి ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఫోన్లో బుక్ చేసుకుని ఎక్కేస్తున్నాం అంతే. దేశాలు తిరిగేస్తున్నాం, ట్రైన్ల మీద వెళ్ళిపోతున్నాం, కార్ల మీద వెళ్ళిపోతున్నాం, ఏసీ ఆన్ చేసుకుని. ఆ రోజుల్లో అలా ఎక్కడుందండి శరీరం? అప్పుడే విశ్వాసం ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి? ఉందా మరి అంత విశ్వాసం? ఉందా?
ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కువ అడుగుతాడు మిమ్మల్ని, లెక్క ఎక్కువ. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట అన్నారు, మీరు ఎవరికి ఎక్కువ ఇచ్చారో వాడి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తాడు కదా. 1,00,000 రూపాయలు ఒకటికి అప్పిచ్చావు, ముగించుకుందాం. 5 రూపాయలు ఒకటికి అప్పిచ్చావు. 5 రూపాయలకి అప్పిచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు వడ్డీ కట్టమంటావా? అడుగుతావా? ఈ బాకీ పోయినా పర్లేదు అనుకుంటావు. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చినోడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి నీకు. ఎంత వడ్డీ అయిపోద్ది? చాలా అయిపోద్ది. 5 రూపాయలు ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ? ఆ 1,00,000 ఇచ్చినోడి దగ్గర ఎక్కువ ఆశిస్తావు, 5 ఇచ్చినోడు పోయినా పర్లేదు అనుకుంటావు. కానీ ప్రియులరా, ఆనాటి జీవితాలే అంత అద్భుతంగా ఫలిస్తే ఈనాడు ఇంత సుఖవంతమైన పరిస్థితిలో సేవ సాగుతున్నప్పుడు ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకెంత గొప్పగా ఫలించాలి, ఇంకెంత సులువుగా చేయాలి పని, ఇంకెంత సులువుగా చేయాలి. మీరు ఆలోచించండి. వాళ్ళతో పోల్చుకుంటే మన కష్టాలు అసలు కష్టాలే కాదు. వాళ్ళతో పోల్చుకుంటే మన కన్నీళ్ళు అసలు కన్నీళ్ళే కాదు. వాళ్ళతో పోల్చుకుంటే మనకు అసలు అలాంటి శ్రమలే లేవండి. అలాంటి పరిస్థితుల్లో గొప్పగా సేవ చేసి దేవుని దగ్గర ఘనత పొందుకున్నారు, మెప్పు పొందుకున్నారు. మరి మనం ఈ పరిస్థితులు ఇంకెంత గొప్ప చేయాలి? మీరు ఆలోచించండి ప్రియులారా. మంచి నిర్ణయం తీసుకోండి. రాత్రి ఇక మీదట మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. దేవుడు ప్రతిరోజు మిమ్మల్ని లెక్క అడుగుతూనే ఉంటాడు. 4 రోజులు విన్నారా నాయన, ఏంది 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 అని అడుగుతాడు. చివరి వరకు నోరు మూసుకున్నావంటే తీసేస్తాడు, ఇంకో మొక్క వేసుకుంటాడు, నువ్వు పోతావు. కొత్త పంట వచ్చేస్తుందో మర్చిపోకు. పాత పంట పోద్ది, కొత్త పంట వస్తుంది. పొలం ఇప్పుడు అక్కడే ఉంటుంది. క్రీస్తు రాకడ వరకు ఇది జరుగుతుంది. పరదేశికి వెళ్తావా, యాతన పొందే స్థలానికి వెళ్ళిపోతావా, నిర్ణయం నీ చేతిలో ఉంది. ఫలిస్తావా, ఫలించవా, నిర్ణయం నీ చేతిలో ఉంది. ముగించేశాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మాకు తెలియజేశారు. నాతో మా అందరితో సూటిగా మాట్లాడారు ప్రభు. మీ వాక్యంతో మేము ఈ మాటలు విన్న తర్వాత చాలా విషయాల్లో సరిచేసుకోవాలన్న ఆలోచనలు మాకు మీ వాక్యం ద్వారా పుట్టించారు తండ్రి. అది పుట్టనివాడు మనిషే కాదు ప్రభు, మీ కుమారుడు కాదు, విశ్వాసి కాదు తండ్రి. ఇలాంటి భావాలు ప్రతి ఒక్కరిలో రగిలిన తర్వాత వారు తమ్మును తాము పరీక్షించుకుని ఎదుటివారి వైపు చూడక తమ వైపు తాము చూసుకుంటూ తాము ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఏం బోధిస్తున్నారో, ఏం నేర్చుకుంటున్నారో ప్రతి విషయంలో పరీక్షించుకుంటుందండి. మేము ఏ పాటి వారము, మేము చేయవలసిందే చేస్తున్నాం, నిష్ప్రయోజకులమైన దాసులము అనే వాస్తవాన్ని గుర్తెరిగిదండి. మీ పిల్లలు ఎంత గొప్పగా మీ కొరకు ఫలించాలో వారి హృదయాలు దాన్ని భద్రం చేసుకొని మీ కొరకు ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, సంఘాలని జ్ఞాపకం చేసుకోండి, కష్టపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నా తోటి సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధి కాంతిలో నడిపించండి. మీకు ఇష్టమైన ఫలాలు ఫలించడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు.
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.